సర్టిఫికేట్స్ ఈ రోజు మన కంపెనీ ఏ కంపెనీ ఉందండి ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కొడితే మన కంపెనీ వస్తుంది అన్నమాట. సో కాబట్టి మీరు లక్కీ అని చెప్తాను. నిజమేనా? నిజమేనా? ఎందుకు లక్కీ అని చెప్తారంటే సేఫ్ షో అయినందుకు కాదు, సేఫ్ షో కంపెనీ టాప్ లో ఉన్నందుకు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మీ కంపెనీ ఏ పొజిషన్ ఉందంటే ఏమని చెప్పుకుంటాం, నెంబర్ ఆఫ్ పొజిషన్ ఉందని చెప్పుకుంటాం. చెప్పండి, ప్రౌడ్ గా ఉందా లేదా? నాకైతే ఫుల్ ప్రౌడ్ గా ఉందండి. ఎందుకంటే ఈ రోజు ఏ కంపెనీ చెప్పుకున్నా మన కంపెనీ దగ్గర చెప్పుకుంటే అవి టాప్ 1 కంపెనీ చెప్పుకోవాలి, టాప్ 2 టాప్ 3 చెప్పుకుంటే, కానీ మన కంపెనీ మనం నెంబర్ 1 చెప్పుకుంటాం చెప్పుకోవచ్చు అనమాట. సో అదే విధంగా చూసుకుంటే ఈ రోజు మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. సో అటు ఇక్కడ ఎందుకు డిస్టర్బ్ జరుగుతుంది? ఓకే, సో ఈరోజు మనం ఏ టీంలో ఉన్నాం? రాయల్ టైగర్ టీం. హలో, కూల్ గా మాట్లాడుతున్నా, గరం వచ్చేస్తుంది, ఇంకా గరం రాలే ఇంకా, కాబట్టి ఇప్పుడే కొద్దిగా ఎంజాయ్ చేద్దాం. మనం చేద్దామా? నేను గరమైన అనుకో, మీరు నవ్వరు, కానీ ఇప్పుడే నవ్వేద్దాం, పిచ్చి పిచ్చి నవ్వేద్దాం. ఓకేనా? సో ఈరోజు మనం రాయల్ టైగర్ టీంలో ఉన్నామన్నమాట. చూడండి, ఒక సైడ్ వచ్చేసి జ్ఞాన చిన్నారావు సార్, ఒక సైడ్ వచ్చేసి నరేంద్ర గురించి ఎలా చూడండి కదా. సో చూసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. అదే చూసుకుంటే ఈరోజు మన కంపెనీ ఆర్టీటీలో టాప్ లో ఉన్న వికాస్ అనమాట. సో అదే థ్యాంక్ యూ. సో అదే చూసుకుంటే ఈరోజు మనం సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ చలో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఇది అందరికి చాలా మంది తెలుసు అనమాట, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది. కానీ ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి, అర్థం చేసుకోండి. ఇక్కడ డైమండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళి ప్లాన్ చెప్తాం, వెళ్ళి ఫాలో చేస్తాం, వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. అవన్నీ చేయాలంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి, నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఎప్పుడైతే నాలెడ్జ్ సంపాదించుకుంటామో మనం ఆన్ ఫీల్డ్ లో ఆన్ గ్రౌండ్ లో పర్ఫెక్ట్ అవుతాం. అవునా కదా? సో మీరు నాలెడ్జ్ సంపాదించుకోలేరు. ఫాలో చేస్తే డిడి వస్తుందా? ప్లాన్ చేస్తే డిడి వస్తుందా? సో కాబట్టి ఇక్కడ నేర్చుకోండి. ఈ రోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ 1 గోల్ 1 ఫ్యాషన్ 1 టీమ్. ఈ రోజు చూసుకుంటే మనం ఒక గోల్ గా ఒక ఫ్యాషన్ ఒక టీమ్ తయారు చేయొచ్చు. చూడండి, బయట ప్రపంచం, బయట సమాజంలో ఎవరి గోల్ కోసం వాళ్ళే కష్టపడతారు. నిజమా కదా? మీ డ్రీమ్ కోసం మీరే బయట కష్టపడతారు. అవునా కదా? కానీ చూసుకుంటే 1 గోల్, మీ గోల్ ఒక ఫ్యాషన్ గా టీమ్ వర్క్ తో అచీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ రోజు సేఫ్ షాప్ లో మనం అందరం టీం. అవునా కదా? సో అంత టీం ఫామ్ అవుతే మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఒక మనిషికి ఎలా అయితే మన బ్యాక్ బోన్ అవసరమో మన సేఫ్ షాప్ కి అలా పనిచేస్తుంది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ స్టైల్ లో మనం తెలుసుకుందాం. తెలుసుకుందామా? తెలుసుకుందాం. కాబట్టి ఈ రోజు మన కంపెనీ గ్రేట్ కంపెనీ డైరెక్టర్స్ అన్నమాట. బిగ్ క్లాప్స్ ఒకసారి, బిగ్ క్లాప్స్. సో ఈ 5 మంది మన కంపెనీ డైరెక్టర్స్ ఈ రోజు ఎంత యూనిగా ఉంటారంటే ఈ రోజు ఒకటే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములు కూడా ఉన్నారంట. ఒక ఇద్దరు అన్నదమ్ములు కూడా పర్ఫెక్ట్ గా ఉండలేరు. కానీ ఈరోజు మన కంపెనీ డైరెక్టర్స్ 23 ఇయర్స్ నుంచి ఒకటే భూమి, ఒకటే ఫౌండేషన్ లో ఒకటే ఇల్లుగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట మన డైరెక్టర్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నారు. టైగర్ బయట పడవచ్చు, అర్జెంట్ అనుకోండి, పర్లేదు. ఈ 1 అవర్ లో ఎవరికైనా ఫోన్ వస్తుంది ఎలాంటి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా కూర్చొని ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోవచ్చు, పేషెన్స్ లేదంటే వెళ్ళిపోవచ్చు. డోంట్ వరీ. ఎవరు డైమండ్ అవ్వాలనుకుంటే వాళ్ళు డైమండ్ అవుతారు. ఎవరికి ఆడవాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే గుర్రాన్ని చెడుగా తీసుకొస్తాం. ఎవరు తాగాలి? అదే తాగాలి. ఇక్కడ చిన్నగా తీసుకొచ్చిండు, ఎవరైనా ఇప్పుడు వినకపోతే ఇష్టం. నరేంద్ర గురుజీకి నాకు ఈరోజు ఇక్కడ రాకుండా ఏ క్లాస్ వస్తాయి, బట్ ఈరోజు మీకోసం వచ్చాను మేము. మన డైరెక్టర్స్ 5 మెంబర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో
సో కాబట్టి చలో బిగ్ క్లాస్ మాజీ కోసం ఆర్టిస్ట్ ఫాదర్ వికాస్ మోహన్ ఈ రోజు లగ్జరీగా ఒక బాలీవుడ్ హీరో, ఒక టాలీవుడ్ హీరో, కోలీవుడ్ హీరో ఎవరు కూడా ఈ రోజు మా ఊరికి పనిచేయరు అనమాట. ఎందుకంటే రోజుకో 5 స్టార్ హోటల్, రోజుకో ఫ్లైట్, రోజుకో జర్నీ, రోజుకో లగ్జరీ కార్. ఈ రోజు మన లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఎవరు జీవితం వాల్సినంటే జస్ట్ వికాస్ మోహన్ చెప్తారనమాట. సో యూ కెన్ వాట్ ఎవర్ యూ డ్రీమ్, మీరు ఏదైనా సాధించాలని చెప్తున్నమాట వికాస్ గురించి. సో కాబట్టి డ్రీమ్స్ కమ్ ట్రూ ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. అదే విధంగా తీసుకుంటే గ్లోబల్ బిజినెస్ ఏంటండి, professional meeting. Professional meeting only class. No business. ఎక్కడ నుంచి కొడుతున్నాం? సినిమాటాకిస్, జబర్దస్త్. హలో. Yes. ఇది మన సినిమాటాకిసా? No. జబర్దస్తా? No. కామెడీ ప్రోగ్రామా? No. డాన్స్ ప్రోగ్రామా? No. హలో. Yes. జోస్ ఉందా? Yes. లేకపోతే ఇప్పిస్తాను, ఓకేనా? సో కాబట్టి ఈరోజు చూడండి, ఈరోజు థాయిలాండ్ అచీవర్స్ 2485 మెంబర్స్ ఈరోజు మనం మాక్స్కి వెళ్ళారంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏ కంపెనీ కూడా మా అంటే 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఫార్వర్డ్ తీసుకెళ్తుంది, కానీ మన కంపెనీ 1000 తీసుకెళ్తుంది ఈరోజు. హలో. 1000 ఉంది. ఇంకో విషయం తెలుసా, ఈరోజు ఈ కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ ఫిగర్ బ్యాంకాక్ టూర్ 3 మంత్స్ నుంచి వికాస్ మోహన్ బ్యాంకాక్ లో ఉన్నాడు అనమాట. అగైన్ మళ్ళీ అడుగుతున్నారు, గురుజీ మాకు ఇంకోసారి ఛాయిస్ ఇస్తారా, బ్యాంకాక్ కి ఇంకో ట్రిప్ ఛాయిస్ ఇస్తారా, ఇంకో గ్రూప్ కి ఛాయిస్ ఇస్తారని చెప్పేసి. చూడండి ఎంతమంది అచీవర్స్ ఉన్నారు మన కంపెనీలో, ఆర్టిఫిషియల్ ఎంతమంది పవర్స్ ఉన్నారు చూడండి. సో కాబట్టి ఇవాళ లక్కీ అని చెప్తాను అనమాట. సో స్పెషల్ థ్యాంక్ యూ అభిషేక్ మా గురుజీ, ఎందుకంటే మన టీమ్ కి కేరింగ్ తీసుకొని ముందుకెళ్తున్నాడు అనమాట. సో కాబట్టి క్లాస్ అండ్ అదే విధంగా చూసుకుంటే గ్లోబల్ అచీవర్స్ కల్చర్ థాయిలాండ్ వీళ్ళంతా మన టీమ్ అనమాట. మన టీమ్ ఇస్ చూడండి కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవరున్నారు? నరేష్ మా గురుజీ. నరేష్ మా గురుజీ. ఎవరి సైడ్ ఇదంతా? నరేష్ మా గురుజీ. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నరేష్ మా గురుజీ కింద 130 మెంబర్స్ అచీవర్స్ సెలెస్ వచ్చారండి బ్యాంకాక్. అగైన్ మళ్ళీ 130 మెంబర్స్ రెడీగా ఉన్నారు నెక్స్ట్ మంత్ వెళ్ళడానికి. ఈరోజు ఎగ్జామ్ కూడా మీరు అనుకోవచ్చేమో, నరేష్ గురించి వచ్చి గ్రూప్ మీటింగ్ పెడుతుండు, నరేష్ బాబు వచ్చేసి ప్లాన్ చెప్తుండు, నరేష్ బాబు వచ్చేసి ఫాలో చేస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చేమో. అది ఒక లక్కీ, మేము మీ టీం లక్కీ రోజు. హలో. వేరే వేరే టీంలో డైమండ్స్ రారండి, ఫోటోస్ దేనికి రారు, కానీ మీటింగ్ వస్తుంది గ్రూప్ మీటింగ్ కి. సక్సెస్ సపోజ్ ఇష్టం వస్తుందా లేదా, గవర్నమెంట్ జరుగుతుందా లేదా, అర్థం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి అందరూ అచీవర్స్ అండ్ అదే విధంగా గాలి చిన్న సార్ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏం కనిపిస్తుంది? గోల్డ్ డ్రీమ్స్, హౌ టు అచీవ్ గోల్స్. ఎంతమందికి ఉన్నాయండి డ్రీమ్స్ అన్ని? ఎంతమందికి ఎగ్జైట్ కావాలి వీళ్ళు? ఇంతమందిగా? రే బాపురే, ఇంతమంది? సగం మందికి ఎగిరిపోయాడు, అయిపోయాడు. ఫస్ట్ లేపేయండు, పక్కన కూర్చోండు, లేపేయండు నేను లేపుతా. అలా కాదు, ఎవరికైతే కావాలో వాళ్ళు లేపుతా. వాళ్ళిద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది కావాలంటే వీళ్ళ ఎలాంటి వారు ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? కావాలా? ఈ జూనియర్ ఎంతమంది కావాలి? ఫ్లైట్ జెట్ ఎంతమంది కావాలి? అదే షిప్ ఎవరు కావాలి? ఇంతమంది కావాలి. కావాలనుకుంటారా? పక్కా? నిజంగా? మనస్ఫూర్తిగా? హలో. కావాలనుకుంటే కొద్దిగా ముందుకు వెళ్తాం, మరి ఏం చేస్తే సంపాదిస్తాం. ఇవన్నీ అచీవ్మెంట్స్ ప్రతి లైఫ్ లో కావాలి, ప్రతి ఒక్కరు లైఫ్ లో కావాలి. ఇవి చెరుకు అమ్ముకోవడానికి అలాంటి డ్రీమ్స్ ఉంటాయి, టీ అమ్ముకునే పర్సన్ అలాంటి డ్రీమ్స్ ఉంటాయి, మున్సిపాలిటీ చేసే పర్సన్ కూడా అలాంటి డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అచీవ్మెంట్ చేయలేకపోతారు. బట్ మనం అచీవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అవకాశం ఏంటి? సేఫ్ షాప్. ఎలా చేస్తే ఇదంతా అవకాశం వస్తుంది తెలుసుకుందామా? తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు అచీవ్ యువర్ గోల్స్. మీ గోల్ ని ఎలా అచీవ్ చేసుకోవాలి చూస్తాం అన్నమాట.
చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా 2 టైప్ పీపుల్స్ ఉంటారు, 2 టైప్ పీపుల్స్ ఉంటారు. ఎలా ఉంటారంటే ఒకటి వచ్చేసి ఫెయిల్యూర్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చేసి సక్సెస్ పర్సన్. హలో పర్సన్ ఫెయిల్యూర్ పర్సన్, సెకండ్ పర్సన్ సక్సెస్ పర్సన్. 2 రకాలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? నిజమా కాదా? కొంతమంది ఫెయిలియర్స్ ఉంటారు, కొంతమంది సక్సెస్ అయ్యేవాళ్ళు ఉంటారు. మరి సక్సెస్ వాళ్ళకు ఫెయిలియర్ వాళ్ళకి ఏంటి తేడా? సేఫ్ షాప్ లో 2 లక్షలు తీసుకుంటున్నారు, సేఫ్ షాప్ లో ఎగ్జైట్ కార్ కొంటున్నారు, సేఫ్ షాప్ లో డబ్బు ఫుల్ గా సంపాదిస్తున్నారు, సేఫ్ షాప్ ఫుల్ గా తీసేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఫెయిలియర్ అయిపోతున్నారు. మరి మనం సక్సెస్ అయ్యే పీపుల్ గా ఉందామా, ఫెయిలియర్ అయ్యే పీపుల్ గా ఉందామా తెలుసుకుందామా? సక్సెస్ ఇది చెప్పుకోనికే కావద్దు, చెప్పుకోనికి అవ్వద్దు. చెప్పుకోనికి అవ్వకో మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. సో కాబట్టి ఫెయిలియర్ పర్సన్ ఎప్పుడు కూడా ఏం మాట్లాడతాడంటే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఆలోచిస్తుంటాడు ఎప్పుడు కూడా. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఎవరు కడతలేరు బిజినెస్. హలో 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 జోస్ డ్యాన్స్ చేసినప్పుడు వస్తుంది చూసావా? అది జోస్ ఇప్పుడు రావాలి జోస్, ఇది రియల్ జోస్. క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు, నేను ఫెయిలియర్ పర్సన్ గా ఉంటానా, సక్సెస్ పర్సన్ గా ఉంటానా? సక్సెస్ పర్సన్. ఈ రెండింటిలో మీ మైండ్ ఎలా ఉంది? అరే నాకు తెలుసు మీరు ఫెయిల్యూర్ పర్సన్ కాలేదనుకోండి ఒకవేళ, మరి ఎంతమంది అచీవర్స్ అయ్యేది కదా? ఎంతమంది అచీవర్స్ అయ్యారు? అదే కదా. 40 మెంబర్స్ అచీవర్స్ ఎందుకు అయ్యారు అంటే కొంతమంది సక్సెస్ పర్సన్స్ ఉన్నారు దాంట్లో. మరి ఎవరు సక్సెస్ పర్సన్స్? మనం ఎందుకు సక్సెస్ కాలేకపోయినాం? మన టాలెంట్ ఎందుకు కాలేకపోయినాం? మనం కూడా సేఫ్ షాప్ చేస్తున్నాం, వాళ్ళు కూడా సేఫ్ షాప్ చేస్తున్నారు. మరి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళేసి వచ్చారు, వాళ్ళు లండన్ లో వెళ్ళిపోతున్నారు, మరి మనం మాత్రం అక్కడే ఉంటున్నాం. ఎలా సక్సెస్ అంటున్నారు? మరి చెప్పుకొని కూడా కొద్దిగా మీకు ఉండాలి హద్దు. నేను సక్సెస్ పర్సనా, ఫెయిల్యూర్ పర్సనా? సక్సెస్ పర్సన్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్ పర్సన్ థింకింగ్ ఎలా ఉంటుంది చెక్ చేసుకోండి. ఫెయిల్యూర్ పర్సన్ ఆల్వేస్ నెగటివ్ థింకింగ్, నెగటివ్ ఆలోచిస్తుంటాడు, నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పేసి. అదే ఎగ్జాంపుల్ సక్సెస్ పర్సన్ ఆల్వేస్ పాజిటివ్ మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతుంటాడు? పాజిటివ్. ఎలా మాట్లాడుతుంటాడు? గురుజీ నేను బ్యాంకాక్ విన్నే చూపిస్తా, గురుజీ నేను లండన్ విన్నే చూపిస్తా, గురుజీ నేను కారు వచ్చే తింటా. ఎస్ఆర్ఓ నిజమా కదా? చెప్పండి. ఈ రోజు నెగిటివ్ మాట్లాడితే మనం దాన్ని విన్ అవుతామా? నో. మనం పాజిటివ్ మాట్లాడితే విన్ అయ్యే ఛాయిస్ ఉంది, ఉందా లేదా? సో ఇప్పటి నుంచి ఎలా ఆలోచిద్దాం? మరి మనం పాజిటివ్ ఆలోచించాలి. సో రెండోది వచ్చేసి ఫెయిల్యూర్ పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే రెండోది థింకింగ్. సో నెగిటివ్ టాకింగ్, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటారు. ఆలోచనలే కాదు, మాటలు కూడా నెగిటివ్ ఉంటాయి. అది వచ్చే, ఇది వచ్చే, ఇది రాకపోయే, అది రాకపోయే, ఇదే పొద్దున్న లేసి ఇదే ఉంటుంది. నెగిటివ్ 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 నెగిటివ్. గురుజీ గిడి రాలే, గురుజీ గిడి రాలే. ఈ రాజు రాలేకుండా ఎట్లా వస్తుంది మరి? నెగిటివ్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు? టాకింగ్ మాట్లాడతాడు, నెగిటివ్ మాట్లాడతాడు. పాజిటివ్ సక్సెస్ పర్సన్ పాజిటివ్ మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు తెలుసా? గ్యారెంటీ సార్ లేపి డైరెక్ట్ ఖచ్చితంగా బెస్ట్ కండిషన్ ఏమని చెప్పిస్తావు అంటే 200 ప్లస్ అది అయితే పక్కన పెట్టు, మాట్లాడేసుకో అంతే. అదేమన్నా అర్థమైంది చెప్పింది అని విషయం. నేను చూసి ఆలోచన మాకు నాకనే చూస్తుంటుంది ఇక్కడ. 200 మంది అది అయితే పక్కన పెట్టేస్తే ఎలా మాట్లాడారు తెలుసా? మనం ప్యారిస్ లో చెప్పుకొచ్చాడు గురుజీ, ఈసారి ఎంతమంది తీసుకొచ్చాం ప్యారిస్? 2 వచ్చారు. అక్కడ అందరితో సవాల్ చేశాడు. నెక్స్ట్ టైం ఫారెన్ ట్రిప్ లో బస్సు మొత్తం మాటిలో చెప్పాడు, కూర్చోబెట్టుకోవడం. అదే ఎగ్జాంపుల్ గా నెగిటివ్ పర్సన్ అనుకున్నాము. కాంటెస్ట్ విన్ అవుతారంటే ఏమని చెప్తాం? వినోదం నెగిటివ్ పర్సన్ ఎప్పుడు రావణ గారు రావణ గారు సేమ్ కాంటెస్ట్
టార్గెట్. ఇక్కడ అవుతుంది అంటున్నాడు, ఇక్కడ కాదు. ఇద్దరు డిఫరెంట్ అంతే. ఈ మీన్స్ మ్యాన్స్ కంపెనీ చేంజ్ కాదు, పర్సన్స్ చేంజ్. సక్సెస్ పర్సన్ ఆర్ ఫెయిల్యూర్ పర్సన్. ఎగ్జాంపుల్ వరకు కావాలి, నిజం కావాలి మళ్ళా. ఓకేనా? క్యాన్సర్. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. ఎలా ఆలోచిద్దాం ఇప్పటి నుంచి? పాజిటివ్ ఆలోచిద్దామా మరి? చూసుకుంటే నెక్స్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఎలా మాట్లాడతాడంటే నో ఫెయిత్, బిలీవింగ్ ఉండదు అతనికి, నమ్మకం ఉండదు. బిజినెస్ అంటే సేఫ్ షాప్ అంటే నమ్మకం మీద ఉండదు, అప్లయన్స్ అంటే నమ్మకం మీద ఉండదు, బిలీవ్నెస్ ఫెయిత్ నిజం ఉండదు అతనికి. అంటే ఫార్మాలిటీ బిజినెస్ చేస్తాడు. ఫార్మాలిటీ బిజినెస్ చేశారనుకుంటే ఏ రోజు సక్సెస్ అవ్వలేదు. నిజాయితీగా ఒకసారి బిలీవ్ చేయండి. సేఫ్ షాప్ జిందగీ. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ కనుక్కోండి, సేఫ్ షాప్ కరెక్టా కాదా, నిజంగా ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉందా లేదా, మన కంపెనీ డైమండ్స్ ఉన్నారా లేదా, ఆ డైమండ్స్ 2 లక్షలు వస్తుందా లేదా, మన కంపెనీ ఫారెన్ తీసుకెళ్తే అలా 10 సార్లు ఆలోచించండి, 20 సార్లు ఆలోచించండి. కానీ ఫుల్ టైం వచ్చిన తర్వాత నో, ఎటు ఆలోచించద్దు. ఆల్వేస్ ఏం ఆలోచించాలి? 100% ఫెయిత్, బిలీవ్ చేయాలి. సో ఫెయిల్యూర్ పర్సన్ ఏం చేస్తున్నాడు? బిలీవ్ చేస్తలేడు. సక్సెస్ పర్సన్ బిలీవ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే ఇస్నాపూర్ పడంచర్ ఏరియాలో అందరు ఏమన్నారంటే, అరే శ్రీనివాస్ నువ్వు బచ్చగలురా, మా ముంగట 30 కంపెనీలు వచ్చిపోయాడు. మీరు 30 కంపెనీ కదా, నేను 31 కంపెనీ చేసి చూపిస్తా. ఏమన్నారు? నువ్వు బచ్చగాడు అంటే చిన్న పిల్లోడు, మిషన్ కూడా రాలేదు, 20 సంవత్సరాలకు పిల్లోడివి. ఇలాంటి కంపెనీ వచ్చినాయి పోయినాయి, ముసలోడైనా ఉన్నాడు ఆయన, ముసలోడైనా ఉన్నాడు ఆయన. అది నీ తప్పు. ఇప్పుడు నేను చూపిస్తా దమ్ము బిజినెస్. చూపించలే లేదా? ఈ రోజు పడంచర్ నుంచి 100 మంది డైమండ్స్ అయిపోయారు. హలో నమ్మొచ్చా లేదా? సో కాబట్టి ఈ బిజినెస్ కోసం ఎవరైతే బిలీవ్నెస్ గా ఉంటారో, ఫెయిత్ 100% ఉంటారో ఆ పర్సన్ సక్సెస్ అవుతాడనమాట. ఎవరికైతే ఫెయిత్ ఉండదో అంటే బిలీవ్నెస్ ఉండదో సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ అవ్వాలనుకుంటే బిలీవ్ చేసుకోండి. సో చూడండి, ఫెయిల్యూర్ పర్సన్ నార్మల్ స్లీపింగ్, ఎప్పుడు పడుకుంటుంటాడు అతను. చెప్పుకోనికేమో సేఫ్ షాప్, కడుపునేదేమో ఇంట్లో. గురించి నాకు డీడీ వస్తలేదు, డీడీ ఇంట్లో పడుకుంటూ వస్తుందా? ఏడొస్తుంది బయటికి? ఆంధ్రలో పోయి ప్లాన్ చెప్పి ఫాలోఅప్ చెప్పి అప్పుడు డీడీ వస్తుంది. నువ్వు ఇంట్లో ఏసీ వేసుకొని పడుకొని గురించి ఒక్క డీడీ కాదు ఈరోజు. హలో డీడీ అంటే ఎక్కడ ఉండాలి? ఆన్ గ్రౌండ్ లో ఉండాలి. అవునా కదా? ఆన్ గ్రౌండ్ ఉంటే ఏం జరగాలి? డీడీ ఆన్ గ్రౌండ్ ఉండే ఏం చేయాలంటే ఆ పర్సన్ ఏం చేయాలంటే స్లీపింగ్ సాక్రిఫైస్ చేయాలి. ఏం చేయాలి? నిద్ర. గురించి ట్రైనింగ్ వచ్చిండు, నిద్ర పోతాడు. అదే కానీ డౌట్. యాక్చువల్గా మా ఇండియాలో నిద్ర అనేది ఎక్కువ పోతాం మనం. ఈ టాప్ సీక్రెట్ తెలియదు మీ అందరూ కూడా. రష్యాలో జస్ట్ 4 అవర్స్ నిద్రపోతారు వాళ్ళు. ఎందుకు చెప్పాలా? నైట్ 12 గంటల సూర్యుడు ఉంటాడు, మళ్ళీ 4 గంటల సూర్యుడు వచ్చేస్తాడు. వాళ్ళు జస్ట్ 4 అవర్స్ పడుకుంటారు. వాళ్ళు ఈరోజు ఫుల్ నాలెడ్జ్ పర్సన్స్ చూసుకుంటే మన ఇండియా కన్నా 10 రేట్స్ 20 రేట్స్ ఎక్కువ ఉన్నారు. టాప్ ఎక్కువచ్చు. హలో, మనం ఏం చేస్తామంటే సార్ 8 గంటలు లేకపోతే మనిషి కాదంట. మనిషి కాదు. ఎవరు చెప్పిండో మరి. ఇదంతా దొంగ. దేనికి? నిద్ర. రెస్ట్ వస్తుంది కదా. హలో, నిద్ర పోవాలి మనం. నిద్ర అయిపోయిన తర్వాత బిజినెస్ చేయాలి. సక్సెస్ అవ్వాలంటే నిద్ర సాక్రిఫైస్ చేయాలి. రియల్ మీరు నమ్మకపోవచ్చేమో, నేను చెప్తాను కదా. ఇక్కడ నుంచి మీరు అంతా డైమండ్ అవుతారు, కానీ ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు డైమండ్ అవుతారు. నేను చెప్పే మాటలు మీకు నొప్పియచ్చు, బాధ పెట్టవచ్చు,
పోవచ్చు. ఎందుకు చెప్పాలా? వేపాకు ఎప్పుడు కూడా చెదురు ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చక్కెర తీయగా ఉంటుంది, కానీ ఏం చేస్తుంది? లోపల చేస్తుంది. హలో. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా చేదే, షుగర్ లాగా ఉండను, తీయగా. షుగర్ నేను ఉండలేను. ఎందుకు చెప్పాలా? షుగర్లో ఒకవేళ ఉండుంటే ఈరోజు నా కింద 100 మంది డైవర్స్ అయ్యేవాళ్ళు కాదు. హలో. సో మరి ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఫెయిలియర్ పర్సన్ ఆల్వేస్ నిద్రపోతుంటాడు, నిద్ర కోసం ఆలోచిస్తుంటాడు, కానీ సక్సెస్ పర్సన్ స్లీపింగ్ ని సాక్రిఫైస్ చేస్తాడు. ఎలా అంటే చిన్నరావు సార్ లాగా. ఈయన 1 గంటలకు ఫోన్ చేస్తాడు, 2 గంటలకు ఫోన్ చేస్తాడు, ఆయన కలవడతలేమో 3:30 కాల్ చేస్తాడు, 4 గంటలకు ఫోన్ చేస్తాడు. కొన్నిసార్లు నేను సైలెంట్గా పెట్టుకోవాల్సి వచ్చింది వల్ల. ఈ చిన్నారావేంద్ర బాబు ఈయన మనిషా లేకపోతే ఇంకేమైనా? అది మనిషి కాదండి, డైమండ్ లీడర్. ఈరోజు డైమండ్ లీడర్ ఓపెన్ కంప్లీటెడ్, డైమండ్ కాబోతుండు. డైమండ్ కాదు, నేను నియట్ 7,000 టీం తయారు చేశాడు. కొంతమంది 50 టీం తయారు చేయడు. నిద్ర 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 ఎక్కడ టీం తయారవుతాడు చెప్పు? మీరు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తారు నిద్రకు, అప్పుడు మీరు అంటే గురుజీ మా నిద్ర కోసం ఎందుకు చెప్తారు, దీనికి బిజినెస్ సంబంధం లేదంటే రెస్ట్ ఎక్కువ తీసుకుంటే పని మీద ఫోకస్ ఉందాం. సో కాబట్టి అదే ఫోకస్ చేయాలి. చేయడానికి రెడీగా? అండ్ నో టైం వాల్యూ, మీరు టైంకి వాల్యూ ఇయ్యారు. ఎవరు? ఫెయిల్యూర్ పర్సన్స్. డేలు మొత్తం, మంత్లు, ఇయర్ మొత్తం వెయిట్ చేస్తుంటారు. అదే సక్సెస్ పర్సన్ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, ఫెయిల్యూర్ పర్సన్ రోజుకి 2 ప్లాన్స్ చెప్పాడు. ఎన్ని? 2. సక్సెస్ పర్సన్ ఏం చెప్తాడు? హలో హలో. ఫెయిల్యూర్ పర్సన్ ఏం చెప్తాడు? 2 ప్లాన్స్ చెప్తాడు. సక్సెస్ పర్సన్ 10 నియర్ టు 5, 6, 7, 8, 10 ప్లాన్స్ కూడా చెప్తాడు. ఎందుకంటే అతనికి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్, ఎవ్రీ అవర్ ఇంపార్టెంట్, ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ పర్సన్ ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోడు. ఇతను చూడండి, ఫెయిల్యూర్ పర్సన్ ఆల్వేస్ టైం వాల్యూ మొత్తం, ఇతను టైం వాల్యూ తెలియదు. ఇతను పర్సన్ మాత్రం 100% సెకండ్ టు సెకండ్ ఇంపార్టెంట్. 5 డేకి 10 ప్లాన్స్ చెప్పండి, 10 ప్లాన్స్ చెప్తాడు. 5 ఫాలో చేయండి, 5 ఫాలో చేస్తారు. 2 డిడీస్ and 2 డిడీస్ అవుతాయి. ఆ రకంగా ప్లాన్ చెప్తాడు అనమాట. సో కాబట్టి ఆ రకంగా చేయండి. అండ్ చూడండి, ఫెయిల్యూర్ పర్సన్ డిపెండ్ అవుతుంటాడు. ఎలా డిపెండ్ అవుతాడు అంటే, గురూజీ మా అప్లై లేడు, నేను చెయ్యను. మా అప్లై లేడు, నేను చెయ్యను. అరే బాబు, నేను అప్లై కోసం వచ్చావా? హలో హలో. గురూజీ నా డౌన్లెన్స్ లేదు, నా డౌన్లెన్స్ నేను కూడా పోతా. డిపెండెంట్ లీడర్స్ వీళ్ళు డిపెండ్ అవుతుంటారు. చిన్నారావు సార్ వస్తారే నేను బిజినెస్ చేస్తా, సంధ్య మేడం వస్తారే నేను బిజినెస్ చేస్తా, జ్ఞాన సాంగ్లెస్ సార్ వస్తారే నేను బిజినెస్ చేస్తా. దిస్ ఇస్ డిపెండెంట్. అదే చూడండి, సక్సెస్ పర్సన్ నో డిపెండ్ అవ్వడు. సింగిల్ పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతాడు. హలో హలో. ఎలా డిపెండ్ అవ్వడు అంటే, మార్నింగ్ లేచి 7 o'clock అతను ఆటోమేటిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు, ఫాలోప్స్కి వెళ్ళిపోతాడు, డీటెయిల్స్ తీసుకొచ్చేస్తాడు, తారీ బిల్డ్ అవుతాడు, ఉపేందర్ లాగా అవుతాడా లేదా? సో ఆ రకంగా ఫాలోఅప్ చేసుకోవచ్చు. అదే మీరు చూసుకోండి, ఫెయిల్యూర్ పర్సన్. సో నెక్స్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఏం చేస్తాడంటే, నో డెడ్ లైన్. ఏమంటే ఇతనికి డెడ్ లైన్ లేదు. డెడ్ లైన్ మీన్స్ డైమండ్ అవ్వడం, కాంటెస్ట్ విన్ అవ్వడం, టాలెంట్ తీసుకురావడం. ఎప్పుడు డైమండ్ అవుతామంటే ఆలోచిస్తుంటాడు, 26 చెప్పాలా, 27 చెప్పాలా, 30 చెప్పాలా డైమండ్ అవ్వడానికి. అతని డెడ్ లైన్ లేదు. అదే ఎగ్జాంపుల్ చూడండి, అదే ఈరోజు చిన్నరావు సార్ చెప్పారనుకో, గురుజీ నా డైమండ్ ఫంక్షన్ డిసెంబర్ ఉంటుంది,
ఎప్పుడు అక్టోబర్. చిన్న రాష్ట్రానికి ఏముంది ఇక్కడ? ఏముంది? ఎవరిలో సక్సెస్ పర్సన్. ఇక్కడ ఏం లేదు, నో డెడ్ లైన్. ఎవరి వీళ్ళు చెప్పండి. ఈ రోజు మీరు ఇప్పుడు డైమండ్ అవుతారు. మీరు క్వశ్చన్ చేసుకోండి, క్వశ్చన్ చేసుకోండి. నేను ఇప్పుడు డైమండ్ క్వశ్చన్ చేసుకోండి. అయిపోయింది. ఎంతమంది డైమండ్ అవుతారండి ఇక్కడ? ఇది కాదు, ఇంతకుముందు ఎక్కడ ఇక్కడ అనుకోండి. లేకుండా ఫస్ట్ ఇది ఏం నొప్పి చెప్తారు ఇట్లా. ఇక్కడ డెడ్ లైన్ పెట్టుకోండి. ఎప్పుడు అవుతారు డెడ్ లైన్ మీద అనుకో యువర్ ద ఫెయిల్యూర్ పర్సన్. మీరు డెడ్ లైన్ ఉంది అనుకో యువర్ సక్సెస్ పర్సన్. సక్సెస్ లైన్ ఉండాలంటే డెడ్ లైన్ అవ్వాలి. అవును రెడీయా? అదే విధంగా చూసుకుంటే చూడండి, సేఫ్ షాప్ లో డాక్యుమెంటరీ వీళ్ళకు నమ్మకం ఉండదు. డాక్యుమెంటరీ నాకు ఎందుకండి అంటారు. అదే సక్సెస్ పర్సన్, నాకు సేఫ్ షాప్ లో డాక్యుమెంటరీ జరిగి తీరాలనుకుంటాడు అంటారా లేదా? ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి. అదే విధంగా చూసుకుంటే ఫెయిల్యూర్ పర్సన్ చూడండి, అతను ఏం చేస్తాడంటే ఫెయిల్యూర్ పర్సన్ డైమండ్ రికగ్నిషన్ మీదకి నమ్మకం ఉండదు. అదే చూసుకుంటే సక్సెస్ఫుల్ పర్సన్ కి ఆల్వేస్ నాకు డైమండ్ ఫంక్షన్ జరగాలని చెప్పి వర్క్ చేస్తాడు. జరుగుతారా లేదా? అదే విధంగా చూసుకోండి, చిన్న కొటేషన్ చెప్తాను. ఏం చెప్తారంటే ఫెయిల్యూర్ పర్సన్ ఈజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ సక్సెస్. ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ యూ విల్ చేంజ్. సో చూడండి ఏమంటారంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేడు. ఎందుకు? ఆల్వేస్ సక్సెస్ కోసం ఆలోచిస్తాడు, ఈవిడ కోసం ఆలోచిస్తాడు. ఏమేమి ఆలోచిస్తాడు? పాజిటివ్ గా మాట్లాడతాడు, పాజిటివ్ గా వింటాడు, పాజిటివ్ గా థింక్ చేస్తాడు, 100% ఫెయిత్ గా ఉంటాడు, స్లీపింగ్ సాక్రిఫైస్ చేస్తాడు. ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంటే. ఆ పర్సన్ నో డిపెండెంట్, అప్ లైన్ కోసం డౌన్ లైన్ కోసం ఆలోచించాడు. సింగిల్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బిజినెస్ ని. డెడ్ లైన్, అతనికి ఏది కావాలో డెడ్ లైన్ పెట్టుకొని బిజినెస్ చేస్తాడు. అతనికి సేఫ్ షాప్ డాక్యుమెంటరీ అంటే ప్రాణం ఉంటుంది. అదే డైమండ్ కనెక్షన్ అంటే జీవించేస్తాడు అనమాట. సో ఇది మన దగ్గర క్వాలిటీ ఉండాలి. ఓన్లీ ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సేఫ్ షాప్ లో డైమండ్స్ అవుతారు. హలో 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 సక్సెస్ అవ్వాలా? బిల్డ్ దిస్ పాయింట్స్. మీ బాడీలో మీ గ్రోత్ లో మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటారా? చేంజ్ చేసుకుంటారా? క్రిస్టియన్ మాట మాట్లాడతాడు, నెగిటివ్ మాట్లాడితే కుछ आता है क्या అంటాడు, నెగిటివ్ మాట్లాడితే కుछ आता అంటాడు. అంటే నువ్వు నెగిటివ్ మాట్లాడతావు కదా, దానివల్ల నీకు ఏమైనా వస్తుందా? నో, ఏమీ రాదు. కాబట్టి ఎప్పుడు చేయొద్దు అంటారు. సో మరి బిల్డ్ చేసుకుని రెడీ అందరూ? చేసుకుని రెడీయా? సో ఆ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి కళ్ళ కూడా చూపిస్తాడు. టాప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇది మెయింటైన్ చేయాలి. ఏమి మెయింటైన్ చేయాలంటే ప్లస్ టూల్స్ కావచ్చు. హలో టూల్స్ పరంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఏషియన్ ట్రైనింగ్ ప్రతి వారం వెళ్ళాలి. ప్రతి వారం ఏషియన్ ట్రైనింగ్ వెళ్ళాలి. ఎంతమంది వెళ్తున్నారు ఏషియన్ ట్రైనింగ్కి? తక్కువ మంది వెళ్తున్నారు. 10% వెళ్తలేరు ఇక్కడ. ఇంకా ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏషియన్ ట్రైనింగ్ చాలా మంచి ఇంపార్టెంట్. ఏషియన్ ట్రైనింగ్ ఉంటేనే సక్సెస్. ఎందుకు చెప్పాలా? మనం బయట ఆన్ ఫీల్డ్కి వెళ్తాం. హలో స్టాండప్. రండి. కూర్చోండి. మళ్ళీ నిల్చోండి. కూర్చోండి. మళ్ళీ లేవండి. అది కూర్చోండి. ఈసారి మళ్ళీ కట్టుకున్నారనుకో ఒకరితో ఒకటి దించిస్తాము. ఓకేనా? సో కాబట్టి టాప్ లీడర్షిప్ ఏమి ఉండాలి? ఏషియన్ ట్రైనింగ్కి వెళ్ళాలి. హలో వెయిట్ సైలెన్స్. ఇది ఫండమెంటల్స్, ఇది బేసిక్స్. ఇక్కడ టాప్ 20 మీటింగ్స్ ఉంది. డైమండ్ ఉండే క్వాలిటీ డైమండ్స్ మీటింగ్ కూడా ఉంది, కానీ ఆ మీటింగ్ నాకు రాలే. ఇక్కడ ఫ్రెషర్స్, బ్రోంజ్ అండ్ సిల్వర్స్ ఎక్కువ మంది వచ్చి ఉంటారు. వాళ్ళ కోసం ఈ ట్రైనింగ్. ఓకేనా?
సో కాబట్టి ప్రతి ఫ్రైడే రోజు ట్రైనింగ్ కే పర్సన్ వెళ్ళాలి. అదే విధంగా చూసుకుంటే ప్రతి సండే వెళ్తూ కూడా ఆ పర్సన్ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ పర్సన్ వెళ్తాడో జరుగుతుంది. సండే వెన్యూ అండ్ కో ట్రైనింగ్. అదే విధంగా చూసుకుంటే ఎవ్రీ 3 months కి కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. సో 3 నెలలకు ఒకసారి మీ యాక్టివ్ అప్లైన్ తోటి మీరు కౌన్సిలింగ్ చేయించుకోవాలి. అదే విధంగా చూసుకుంటే సో సక్సెస్ సెమినార్ కి ప్రతిసారి వెళ్ళాల్సి వస్తుంది. అదే విధంగా చూసుకుంటే దిశ ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అదే విధంగా చూసుకుంటే డైమండ్ ఫంక్షన్ వెళ్ళాల్సి వస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఎల్డిపి అండ్ బిపిఎస్ అండ్ జూమ్ మీటింగ్ ఎక్సెట్రా ప్రతిరోజు ప్రతిసారి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎవ్రీ కాంటెస్ట్ విన్ అవుతూ ఉండాలి. సో ఇది ఏంటి అంటే ఓవరాల్ గా టాప్ లీడర్ క్వాలిటీ 100% సిస్టమ్ ఫాలోవర్స్. సో వీళ్ళు ఎవరైతే 100% సిస్టమ్ ఫాలోవర్స్ అవుతారో ఈ క్వాలిటీస్ రావాలి. ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే వస్తాయో జరుగుతుంది. సో ప్రతి మీ దగ్గర టూల్స్ ఉండాలి, ప్లాన్ మోడల్ ఉండాలి, గణిత సూత్రం ఉండాలి, శుభారంభం బుక్ ఉండాలి, సైన్ అప్ ఫామ్ ఉండాలి దగ్గర. కొంతమంది చెప్తారండి జీన్స్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు, ప్లాన్ చెప్తుంటారు. జీన్స్ టీ షర్ట్ వేస్తే ప్లాన్ చెప్తే రాదు. డిడి ఫార్మల్ డ్రెస్ లో వెళ్ళాలి, టూల్స్ తీసుకెళ్ళాలి, బ్యాగ్ తీసుకెళ్ళాలి. కొంత బ్యాగ్ తీసుకెళ్ళారు, సుట్ట పోతుంటారు. బ్యాగ్ తీసుకెళ్ళాలి, బ్యాగ్ ల్యాప్టాప్ ఉండాలి, ఆ బ్యాగ్ లో టూల్స్ ఉండాలి. మీరు కష్టపడితే వస్తుంది. అదే విధంగా ఏషియన్ ట్రైనింగ్ వెళ్ళాలి. ప్రతి శుక్రవారం చిన్న సార్ ఫోన్ చేయాలి, గురించి మా ఏరియాలో ట్రైనింగ్ ఉందా, ఆ ట్రైనింగ్ వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళాలి. సో అదే సండే వెన్యూ వెళ్ళాలి, కోడ్రింగ్ వెళ్ళాలి. ఎవ్రీ 3 months కి కౌన్సిలింగ్ విత్ యువర్ మెంటర్, మీ మెంటర్తో చేయించుకోవాలి. ఇవన్నీ ఫండమెంటల్స్, బేసిక్స్. ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అవుతామో జరుగుతుందన్నమాట. ఇది ఎందుకు ఫాలో అవ్వమంటారంటే చెప్పలేమండి. ఒక పర్సన్ ఏషియన్ ట్రైన్లో చేంజ్ అవ్వచ్చు, ఒక పర్సన్ సండే వెన్యూలో చేంజ్ అవ్వచ్చు, ఒక పర్సన్ కో ట్రైన్లో చేంజ్ అవ్వచ్చు, ఒక పర్సన్ యాక్టివ్ అప్లై కౌన్సిలింగ్ లో అవ్వచ్చు, ఒక పర్సన్ సక్సెస్ సెమినార్ చూసి కూడా అవ్వచ్చు, ఒక పర్సన్ దిశను కూడా తీసుకెళ్ళవచ్చు. చూసుకుంటే ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఒక పర్సన్ నచ్చిందనుకో అతను డైమండ్ అయిపోతాడు. ఈ రోజు అండి 90% పీపుల్స్ సక్సెస్ అవుతున్నారంటే ఈ పాయింట్స్ అంటే ఏదో ఒకటి చెప్తారన్నమాట. చాలా మంది ఏమంటారంటే నేను దిశకు వచ్చిన తర్వాత దశ చేంజ్ చేసుకుంటారు, అవునా కదా? సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇది 100% సిస్టమ్ ఫాలో అవ్వాలి. మనం ఇలా ఫాలో అవుతూనే మనం డైమండ్స్ అవుతాం. డైమండ్ అవ్వాలంటే మరి ఇవన్నీ ఫాలో కావాల్సి వస్తుంది. నెక్స్ట్ అదే చూసుకుంటే మోర్ ప్లానర్స్ అండ్ ల్యాప్టాప్స్. మన టీంలో ఎక్కువగా ప్లానర్స్ అవ్వాలి, ఎక్కువగా ల్యాప్టాప్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ సో అదే విధంగా చూడండి లెవెల్ వైస్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ చెక్ సైడ్. చూడండి ఇలా ఉంటుందంటే బిజినెస్. చాలా మంది పర్లు అయిపోయాడు, టోపాస్ అయిపోయాం, ఓకేనా? మీరు ఇచ్చుకుంటారు, మీసో తిప్పేసుకుంటారు, తోడలు కొట్టుకుంటారు. రియల్ బిజినెస్ చూపిస్తారు చూడండి. లెఫ్ట్ పర్లేడా 20 degrees రైట్ సైడ్ వెళ్ళాలి, 20 degrees లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆ పర్సన్ 20,000 చెక్ తీసుకోవాలి. దిస్ ఇస్ రియల్ పర్లేడా. అర్థమవుతుందా? ఇది రియల్ పర్లేడర్. అదే చూసుకుంటే చూడండి కోరల్ లీడర్. లెఫ్ట్ 30 degrees వెళ్ళాలి, రైట్ 30 degrees వెళ్ళాలి. ఆ పర్సన్ ఎవ్రీ వీక్ 30,000 చెక్ తీసుకోవాలి. ఎప్పుడైతే 30,000 చెక్ తీసుకుంటాడో అతను రియల్ కోరల్ లీడర్ అని చెప్తాను. అదే టోపాస్ లీడర్ చూసుకుంటే రైట్ సైడ్ 50 degrees, లెఫ్ట్ సైడ్ 50 degrees. ఆ పర్సన్ 50,000 చెక్ తీసుకోవాలి ప్రతి వారం కూడా. టోపాస్ లీడర్. అదే చూసుకుంటే ఎమరాల్డ్ లీడర్. చెప్పుకోనికి ఎమరాల్డ్ ఉండొద్దు, టై కట్టుకోనికి ఎమరాల్డ్ ఉండొద్దు, దీంట్లో ఎమరాల్డ్ ఉండాలి. 75 degrees లెఫ్ట్ సైడ్, 75 degrees రైట్ సైడ్. ఆ పర్సన్ కి వారానికి 75,000 చెక్ రావాలి. అదే చూసుకుంటే రూబీ లెవెల్లో రైట్ సైడ్ 100 degrees, లెఫ్ట్ సైడ్ 100 degrees. ఆ పర్సన్ 1 lakh చెక్ తీసుకోవాలి. అదే చూసుకుంటే ఓపెన్ లెవెల్లో రైట్ సైడ్ 150 degrees, లెఫ్ట్ సైడ్ 150 degrees, 1,50,000 చెక్ తీసుకోవాలి. దిస్ ఇస్ ఓపెన్ లీడర్షిప్ క్వాలిటీ చేస్తున్నారు. అదే చూసుకుంటే డైమండ్ రైట్ సైడ్ 200 degrees, లెఫ్ట్ సైడ్ 200 degrees, 2 lakh చెక్ రానే వచ్చేస్తుంది, మీ అకౌంట్ పడిపోతుంది. సో ఈ రకంగా ఉండాలి. చాలా మంది ఏమంటారంటే గురుజీ నేను ఈ లెవెల్ అన్ని మెయింటైన్ చేస్తున్నా కానీ ఆ లెవెల్ మాత్రం ఇది వస్తలేదు అంటారు. నేను ఏమంటానంటే ఆ లెవెల్ లేకపోతే లేదు, ఈ లెవెల్ మనకు ఉండాలి. ఈ లెవెల్ ఇంపార్టెంట్.
ఈ లెవెల్ ఇంపార్టెంట్ అనుకో, ఆ లెవెల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పర్ల్, కోరల్, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, డైమండ్. దానికోసం పరిగెట్టకండి, దీనికోసం పరిగెట్టాలి, దీనికోసం బిజినెస్ చేయండి. ఎందుకంటే మనీ మేక్స్ ఎనీథింగ్, మనీ సంపాదించి ఏదైనా చేయొచ్చు. సో మనీ కోసం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. చేస్తాం, రెడీయా? హలో హలో, ఏంటి గురించి ఇంత ఓపెన్ చెప్తున్నాడు అంటే ఇది ఓపెన్ బిజినెస్ మరి, దర్శనం కూడా బిజినెస్ కాదు ఇది. ఎంత ఓపెన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి రెడీయా? అక్కడ చూసుకుంటే డోంట్ ఫర్గెట్ 4 పాయింట్స్ ఎనీ లెవెల్. ఈ 4 పాయింట్ ఎవరు కూడా మిస్ అవుతారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి FIM, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. ఇది ఎంతమంది చేస్తున్నారండి? FIM ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు? FIM ఇక్కడ నో, ఇది చాలా తప్పు. FIM జరగాలి. DD తీసుకెళ్ళడానికి 5 టైమ్స్ వెళ్తాం, 6 టైమ్స్ వెళ్తాం, 7 టైమ్స్ వెళ్తాం. అది గొప్పతనం కాదు. FIM చెప్పడం గొప్పతనం. FIM జరుగుతున్న టైం టు టైం టీంలో జరుగుతలేదా? మీ వాయిస్ నాకు అర్థమవుతుంది, జరుగుతలేదు. ఇప్పుడు జరగాలి. జరుగుతుందా? నెక్స్ట్ అదే చూసుకుంటే QSC, ఇది మాత్రం పర్ఫెక్ట్ జరిపిస్తాను చిన్నారావు. QSC కండిషన్స్ ఎప్పుడు కూడా చేపిస్తున్నారు అనమాట. అదే విధంగా చూసుకుంటే థర్డ్ పాయింట్ కోర్, ప్రతి నెలకు ఒకసారి కోర్ ట్రైనింగ్ జరుగుతూ ఉండాలి. ఆ ప్రాపర్ లీడర్షిప్ తయారు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి టార్గెట్, ఎవ్రీ టార్గెట్ అచీవ్. సో టార్గెట్ ప్రతి లెవెల్లో టార్గెట్ విన్ అవ్వాలి. ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే మనం డైమండ్ అవుతాం అనుకుంటున్నామో, ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? టార్గెట్. ఈ టార్గెట్ మీద ఫోకస్ చేసామనుకో ఆటోమేటిక్ డైమండ్ అయిపోతావు. డైమండ్ మీద ఫోకస్ చేస్తే టార్గెట్ అవ్వదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు దీని మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్ డైమండ్ అయిపోతాం. డైమండ్ అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలనుకుంటే ఏం చేయాలి? మీ ఫోకస్ దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? ఏమవ్వడానికి? డైమండ్ అవ్వడానికి దీని మీద ఫోకస్ ఉండాలి. చాలా మంది ఇది ఫోకస్ చేయలేక గురించి డైమండ్ అవుతారు కానీ టార్గెట్ విన్ అవుతారు. టార్గెట్ విన్ అవ్వాలనుకుంటే మీరు డైమండ్ అవుతారు. నెక్స్ట్, సో యువర్ ఫోకస్ ఆన్ రన్ వర్క్ అండ్ బిజినెస్ సిస్టమ్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంటర్నెట్ ట్రిప్ అక్టోబర్ 2024. మీరు ఎలా ఎవరిని అనేది నెక్స్ట్ మనం అక్టోబర్లో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. ఎంతమంది రాబోతున్నాం ఇక్కడ? హలో 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 హలో, అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? ఏం అర్థమైంది చెప్పండి. నెక్స్ట్ మనం అక్టోబర్లో ఫారెన్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. అసలు పాడేవాడబ్బా. ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా? లండన్ కాదు, పోయి చేంజ్ చేసిండు. చైనా కూడా కాదు, ఆల్మర్ కూడా కాదు, దుబాయ్ కూడా కాదు, రష్యా కూడా కాదు, ఆల్మర్ట్ కూడా కాదు, ఆస్ట్రేలియా కూడా కాదు, అమెరికా కూడా కాదు, శ్రీలంక. ఇంకేమున్నాయా? ఇవి చెప్పుకోనికేనా పోడానికా? అసలు ఎవరో చెప్పారు కాబట్టి మీకు తెలుసు అంతే. అది తెలియవద్దు, మనం ఇంగ్లీష్ రావాలి. తెలియదు. రెడీయా? సో ఆ ట్రిప్ ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతుందో నేను చెప్పబోతున్నాను అనమాట. మరి అక్టోబర్లో మీరు అందరూ కూడా నాతో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్ రావాలి అనుకుంటే మీరు ఒకటి దాని మీద ఫోకస్ చేయాలి, టార్గెట్ మీద ఫోకస్ చేయాలి. చెడి రెడీయా? కాబట్టి ఈ రోజు మన కంపెనీ ఆఫర్ ఇచ్చిన మాట ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఇది అంత వద్దు గురించి, నాకు రెండే చాలు. ఒక్కడు సాగుతుంది నాకు, లారీ వద్దు, నాకు ఏమొద్దు, నాకు ఒక్క బిస్కెట్ ఉంటే చాలు నాకు. అదే కదా, లేడీస్ అయితే లారీ కూడా సరిపోదండి. ఇంకో లారీ ఇస్తే బాగుంటుందేమో సేమ్ రోజు. హలో, చిన్నరా అయితే ఎక్కడికి పోతాడేమో లారీని, ఆ డ్రైవర్ నూకేస్తాడు, ఇదే డ్రైవర్ అయిపోతాడు అన్నమాట చిన్న. సో కాబట్టి ఈరోజు ఇలాంటి డబ్బు రాబోతుంది. ఎలా రాబోతుందంటే 1 గ్రామ్ గోల్డ్ మన కంపెనీ ఇస్తుంది అన్నమాట. మీ టీంలో ఎంతమంది అవుతారో అన్ని 1 గ్రామ్ గోల్డ్ తీసుకోమంటుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్, వెల్కమ్ టు బ్యాంకాక్. ఈరోజు చూసుకుంటే మన కంపెనీ బ్యాంకాక్ తీసుకెళ్తుంది. చూడండి బ్యాంకాక్ సిటీ ఎలా ఉందో. కొంతమంది వెళ్ళేసి వచ్చారు,
ఈరోజు బిజినెస్ సిటీ అంటారు దీన్ని, ఫ్రాంచైజీ సిటీ కాదు ఇది, బిజినెస్ సిటీ అంటారు. బిజినెస్ ఈరోజు ఇది పునాది అనమాట. ఒక రోజు దుబాయ్ వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ మీటింగ్ ఏ జరిగినా బ్యాంకాక్ లో జరిగేది, అంత పెద్ద ఇదనమాట. ఆఫ్టర్ దుబాయ్ రావడంతో దుబాయ్ చేంజ్ అయిపోయింది. అలాంటి బ్యాంకాక్ ఈరోజు మన కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తుంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం, దుబాయ్. సో ఈ హోటల్లో స్టే చేయబోతున్నాం. చేయడానికి రెడీయా? ఎవరు తెలుసా దీంట్లో స్టేయింగ్? కరోడుపతి చేస్తారు, నార్మల్ పర్సన్ చేయరు. లాక్స్ లో ఉంటుంది రూమ్ రెంటల్. వెళ్ళలేదు అక్కడ దాకా. దుబాయ్ దగ్గర వెళ్తారు, బీచ్ చూస్తే కానీ హోటల్ దాకా వెళ్ళలేరు. కానీ థ్యాంక్స్ గాడ్ మన షేప్ షాప్ తీసుకెళ్తుంది ఆ హోటల్కి. స్టే చేయబోతున్నారా? స్టే చేయాలనుకుంటున్నారా? వరల్డ్ లో టాప్ హోటల్ అది, వరల్డ్ అనే టాప్ హోటల్, కాదు అది. వినడానికే కాదు, రియల్ స్టే చేయబోతున్నాం మనం. వెళ్ళిపోయారు కదా అక్కడికి, వెళ్ళిపోయారు, ఊహించుకున్నాడు అప్పుడే. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు తప్పుగా చెప్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నా, ఇక్కడికి వచ్చి మీతో కొడుతున్నా, ఇక్కడ వచ్చి నేను ఊహించుకోండి. బట్ ఆ గ్రామంలో వర్క్ కూడా జరగాలి. నెక్స్ట్ సో ఈ రోజు మళ్ళీ రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ రాబోతుంది అక్టోబర్ లో. సో గ్రాండ్ వెల్కమ్ లండన్. బాప్రే, ఇది లైఫ్. రావాలి 2 లక్షలు తీసుకోవాలి, బ్యాంకాక్ పోవాలి. రావాలి 2 లక్షలు తీసుకోవాలి, దుబాయ్ పోవాలి. రావాలి 2 లక్షలు తీసుకోవాలి, పోవాలి, తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? గురించి నువ్వే తీసుకుంటే సరిపోతుందా? మరి నాకంటే మీరు తీసుకోండి. వద్దన్నా తప్పుడు ఇయ్యాకుందా? తీసుకో. దమ్ముందా? దమ్ముందా? ఎక్కడ చూపించండి. కన్నదా? డబ్బు రాదు. కడతాడా? హలో, కడతాడా? దమ్మేడుంది. అర్థమైపోయిందా? మళ్ళీ చెప్పాలా? దమ్మేడుందంటే టాయిలెట్ లో ఉంది. మీరు టాయిలెట్ విన్నారంటే మీ దగ్గర మరి ఎన్ని లేదన్నట్టు. హలో బేబీ, ఏమంటారు? దమ్ముందా? ఉందంటారా? విన్నర్ అవుతారా? కాకపోతే చెప్పండి, నేను కూడా అవుతారా? పక్కా దమ్ముందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఎంతమంది లండన్ రాబోతున్నారండి? లండన్ లండన్ బ్రిడ్జ్, మనం బ్రిడ్జ్ చూస్తాం. ఏమైతే తెలుసా బ్రిడ్జ్? 2 ముక్కలు అవుతుంది తెలుసా నీకు? ఇక్కడ నేను ఉంటా, మధ్య బ్రిడ్జ్ కట్ అవుతుంది. ఎప్పుడు? షిప్ పోయిందాకా. మరి షిప్ పోగానే కట్టింది ఇండియా కూడా మనది, మరి ఇండియా లేదని లండన్లో. చూడండి, ఈరోజు పెద్ద ట్రిప్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఏ కంపెనీకి లేదండి ఇక్కడ దమ్ము, ఏ కంపెనీకి లేదు ఈరోజు. బ్యాంకాక్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, దుబాయ్ ట్రిప్, ఏ కంపెనీ చదవాలి ఇది? దమ్ము లేదు కంపెనీల. ఏం తీసుకెళ్తుంది కంపెనీ? రష్యా తీసుకెళ్తుంది, స్పెయిన్ తీసుకెళ్తుంది, స్విట్జర్లాండ్, ప్యారిస్, ఈఫిల్ టవర్. మన ఇండియా గుంటూరులో ఒక టవర్ చూస్తాం మనం ఈరోజు. రిలయన్స్ టవర్ చూస్తాం కదా, సేమ్ అలానే ఉంటుంది ఈరోజు అక్కడ. అలా చూస్తున్నాం ఈరోజు. కంపెనీ ఇన్ని ఆఫర్స్ ఇచ్చిందంటే కంపెనీ కోసమా మన కోసమా? నిజమా కదా? టాలెంట్ లేకపోతే బిజినెస్ చేస్తామా చేయమా? చేస్తాం. నేనైతే చేస్తాం బిజినెస్, ఎందుకంటే టాలెంట్ కోసం రాలే. కానీ టార్గెట్ అనేది ఎక్స్ట్రా ఇచ్చింది మన కంపెనీ బెనిఫిట్. మరి తీసుకుంటే బెస్టే కదా. సో మరి ఎంతమంది లండన్ రాబోతుంది? లండన్ పక్కా? రియల్లీ? నేను లండన్. హలో, నేను లండన్. లండన్. అయితే నెక్స్ట్ ఏం చెప్తాడు?
మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా విన్నయ్యి విన్నయ్యి లండను లండన్ వస్తాను. వస్తాను. బయటకు వస్తాను, లోపల రాను. లోపల వస్తాను. హలో 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 వస్తారా? దమ్ నికాला पड़ेगा टाइगर 30 रुपया మన దమ్మేతో తీరే రెడీయా? నేను సవాల్ చేస్తున్నా, గుంటూరు మొత్తం మాటిని చిన్నవాటిని మొత్తం ఫ్లైట్ మనలో ఉండాలి ఈరోజు. ఆ ఫ్లైట్ వచ్చేసి సేఫ్ షాప్ లేబుల్స్ పెట్టాలి, బ్యానర్ కట్టాలి. సేఫ్ షాప్ ఏం కట్టాలి? ఫ్లైట్ ఏం కట్టాలి? సేఫ్ షాప్ బ్యానర్. అది కూడా గ్యారేజ్ చిన్న టీం. రెడీయా? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తా. సో ఈ రోజు మన ఆఫర్స్, ఈరోజు కాంటెస్ట్ ఉన్నారంటే మరి నేను చేయాలి గురించి చాలా మంది డౌట్ ఉంటుంది. మరి కాంటెస్ట్ మీరు కాంటెస్ట్ అంటున్నారు గురించి అంటే దీంట్లో మజా ఉంది. ఎలా ఉందంటే చూడండి, నెక్స్ట్ సో మీట్ యువర్ టీమ్ డైరెక్ట్లీ గ్రౌండ్ లెవెల్ అండ్ ప్రమోట్ ఎవ్రీథింగ్. నేను ఏమంటానంటే మీరు కాంటెస్ట్ కావాలంటే మీట్ యువర్ టీమ్ డైరెక్ట్లీ అంటుంది. మీ టీమ్ డైరెక్ట్ వెళ్ళిపోండి, కూర్చోకండి. నా టీమే రావాలి నా దగ్గరికి, నా టీమే కాల్ చేయాలి, నా టీమే టైం అడగాలి, నా టీమే సబ్జెక్ట్ అది నో. మీరు సక్సెస్ అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి, 6 గంటలకు 7 గంటలకు కూర్చోండి, రైట్ 10 గంటలకు కూర్చోండి. అదొక లిస్ట్ రాపించండి. టీమ్ దగ్గర మీరే వెళ్ళిపోవాలి గ్రౌండ్ లెవెల్లో. డైమండ్ అవ్వాలనుకుంటే గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఏ డౌన్ లైన్ కూడా రమ్మనండి. చిన్నారావు సార్ డైమండ్ చేయండి సార్ ప్లీజ్ సార్, ఎవరు రారు. సాంగ్యా సార్ నా టాలెంట్ విన్ చెప్పండి సార్ అని చెప్పి ఎవరు రారు. నరేష్ బాబు గురించి నా చెప్పు తెప్పి గురించి అని చెప్పి ఎవరు రారు. టాలెంట్ విన్ అవ్వాలా, చెక్ కావాలా, సక్సెస్ కావాలా, డైమండ్ అవ్వాలా, గో టు డైరెక్ట్లీ గ్రౌండ్ లెవెల్. గుర్తు ఎన్ని రెడీయా? పక్కా? ఎన్ని రకాల ఫీల్డ్ మీద ఉండాలి? మార్నింగ్ 7 to 8 o'clock కల్లా బ్యాగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఈ రకం ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సో గైడ్ ప్రాపర్ టు యువర్ టీమ్. మీ టీమ్ కి మంచి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి. ఇలా మీరు గైడెన్స్ ప్రాపర్ ఇచ్చారంటే మన టీం ఎంత దూరమే వస్తుంది రోజు. సో కాబట్టి మనం వేసే గిట్ట పర్ఫెక్ట్ గా ఉందనుకో మన టీం పర్ఫెక్ట్ గా వస్తుంది. సో కాబట్టి గైడ్ ప్రాపర్ యువర్ టీమ్. మీ టీం కి మంచిగా చేయండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ అండ్ అదే విధంగా చూసుకుంటే ఆల్వేస్ విత్ టీమ్, ఆల్వేస్ వర్క్ విత్ టీమ్. మీ టీం తో ఆల్వేస్ టీమ్ రెడీ అవ్వండి, కంటిన్యూ ఫోకస్ చేయడానికి రెడీ అవ్వండి, కష్టపడడానికి రెడీ అవ్వండి. ఎలా హార్డ్ వర్క్ అంటే ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి. ఎలా అంటే మీ టీంలో 50 మంది ఉన్నారంటే 20 మంది విన్ అయిపోవాలి, అలా హార్డ్ వర్క్ చేయాలి. సో కాబట్టి ఎప్పుడైతే ఇలా వర్క్ చేస్తామో, ఒక అప్ అండ్ డౌన్ లైన్ ఒక గిల్డ్గా ఉంటామో అక్కడ ఎక్కువ మంది అచీవర్స్ అవుతారు. సో కాబట్టి ఒకటే చెప్తాను, ఆల్వేస్ వర్క్ విత్ టీమ్. మీ టీంతో వర్క్ చేయండి, ఎక్కువగా మీకు సక్సెస్ వస్తుందని చెప్తాను. నెక్స్ట్ సో అదే విధంగా చూసుకుంటే చూడండి, ఫ్రెషర్ లీడర్ టార్గెట్ యూనియన్ ప్లానింగ్. కొత్త పర్సన్ ఎలా విన్ అవుతారంటే ఎగ్జాంపుల్ చూడండి, 300 బీవీస్ లెఫ్ట్ 300 బీవీస్ రైట్ 1 గ్రామ్ గోల్డ్ సంపాదించుకోవాలనుకుంటే సింపుల్ చూడండి, లెఫ్ట్ లో 1 పర్సన్ 2 పర్సన్స్ కి, రైట్ లో 2 పర్సన్స్ కి. సపోజ్ గా 3000 అయిపోయారంటే 6000 అవుతుంది. 2 ఫ్రెషర్ లీడర్ విన్ చేయించామంటే గోల్డ్ కాయిన్స్ ఆటోమేటిక్ గా విన్ అయిపోతాం. సో కాబట్టి ఫ్రెషర్ లీడర్ విన్ అవ్వాలనుకుంటే సో ఏంటి మన ఆల్రెడీ సో ఇద్దరు ఫ్రెషర్స్ విన్ చేయించి ఇక్కడ ఇద్దరు ఫ్రెషర్ విన్ చేపిస్తే ఆటోమేటిక్ గా మనం విన్నర్ అయిపోతాం. అదే చూసుకుంటే నెక్స్ట్ చూడండి, బ్రోంజ్ లీడర్ టాలెంట్ విన్నింగ్ ప్లానింగ్. సపోజ్ మనకి ఇంత బేబీ కావాలి ఇప్పుడు, ఓకేనా? 6000. సో చూసుకుంటే ఎగ్జాంపుల్ గా చూసుకోండి, ఇక్కడ మనకి ఇంత బేబీ కావాలి, 15,500 కావాలి. సో మనం ఈరోజు ముగ్గురు విన్ చేయాలి. ముగ్గురు విన్ చేయించామంటే 6,000 కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ముగ్గురు చేపిస్తే 6,000 కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనం బ్రోంజ్ లెవెల్లో కూడా ఆటోమేటిక్గా మనం కాంటెస్ట్ ఈజీగా అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సిల్వర్ లీడర్ టాలెంట్ విన్నింగ్ ప్లానింగ్. ఒక సిల్వర్ లీడర్ ఎలా విన్ అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూడండి, సిల్వర్ లీడర్ ఇక్కడ ఉంటే ఆ పర్సన్ లెఫ్ట్ లో మేము నెక్స్ట్ 3 ఫ్రెషర్ లీడర్స్ విన్ చేయడం, 3 ఫ్రెషర్ లీడర్స్ విన్ చేయించారంటే ఒక సిల్వర్ పర్సన్ ఇతను కూడా ఆటోమేటిక్ గా విన్ అయిపోతాడు ఆల్రెడీ. కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. అదే ప్లాటినం లీడర్ చూసుకుంటే 20,000 బీవీ కావాలి, 6,000 తీసుకుంటే 4 మెంబర్స్ సిల్వర్స్ 4 మెంబర్స్ ఇటు
ఇక్కడ 4 మెంబర్స్ ఫ్రెషర్స్, ఇక్కడ 4 మెంబర్స్ ఫ్రెషర్స్. సో ప్లాటినం విన్నర్ ఎప్పుడైతే విన్ చేపిస్తాడో ఆటోమేటిక్గా అతను కూడా విన్ అయిపోతాడు. అంటే ఇప్పుడు మనం విన్ కావాలంటే ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ డీల్స్ కాకుండా విన్నర్స్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే విన్నర్స్ మీద ఫోకస్ చేస్తామో మనం ఇక్కడ విన్నర్ అవుతాం. ఇక్కడ మనం విన్నర్ మీద ఫోకస్ చేసినప్పుడే విన్ అవుతాం. సపోజ్ ఇక్కడ మీరు ఫ్రెషర్స్ వరకు విన్ చేయించాలి, ఇక్కడ మీరు ఫ్రెషర్స్ వరకు విన్ చేయించారనుకో ఈ లెవెల్ మీరు విన్ అవ్వడం కష్టం. ఇక్కడ మీరు విన్ అవ్వాలనుకుంటే ఈ లెవెల్ మీరు ఫ్రెషర్ ఒక నలుగురిని విన్ చేయాలి. ఇది మీ బాధ్యత. చాలా మంది ఏం చేస్తారంటే నేనే విన్ కావాలి, నేనే విన్ కావాలి, నేనే విన్ కావాలి. తప్పండి. ఈ బిజినెస్ అనేది విన్నింగ్ ఛాలెంజ్. కింద ఎంతమంది విన్ చేపిస్తే మనం అంత పెద్దగా అవుతాం. కింద వాళ్ళకి ఎంత పెద్ద చెక్ తెప్పిస్తే మనకు అంత పెద్ద చెక్ వస్తుంది. కింద వాళ్ళకి ఎంత టీం తయారు చేస్తే అంత తొందరగా ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. కాబట్టి మనం ఆల్వేస్ కింద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అదే చూసుకుంటే పర్ లీడర్ టార్గెట్ విన్నింగ్ ప్లానింగ్ పర్ లెవెల్ కూడా మనం విన్ అవ్వచ్చు. 30,000 బీవీ కావాలి. సపోజ్ 5 మెంబర్స్ లెఫ్ట్ 5 మెంబర్స్ రైట్ ఇలా మనం విన్ చేయించామంటే ఆటోమేటిక్గా 3,000 30,000 అయిపోతుంది. కాబట్టి ఈ పర్ లీడర్ కూడా విన్ అయిపోతాడు. ఈ రకంగా మీరు ఫోకస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో బెనిఫిట్ ఆఫ్ విన్నింగ్ కాంటెస్ట్. మరి ఇన్ని చెప్పాడు గురించి మరి ఏంటి బెనిఫిట్స్ తెలుసుకుందామా? హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. జస్ట్ ఇంకో 15 నిమిషాలు చెప్తాను, తర్వాత మనం వెళ్ళిపోదాం. ఓకేనా? నాకు కూడా పని ఉందన్నమాట. సో వెళ్ళిపోదాం. సో అలాగే చూసుకుంటే బెనిఫిట్ ఆఫ్ విన్నింగ్ కాంటెస్ట్. సో మనం విన్నింగ్ అవుతాయి టార్గెట్ విన్ అవుతే మరి ఏం బెనిఫిట్ ఉంటుందంటే నేమే విన్నర్ లిస్ట్ కంపెనీ మీ పేరు కంపెనీ లిస్ట్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కంపెనీ లిస్ట్లో. మీ ఇంట్లో లిస్ట్లో రాదు, మీ అప్లై లిస్ట్లో రాదు, కంపెనీ లిస్ట్లో ఉంటుంది. చెప్పండి సార్, ఈరోజు మీ విలేజ్ నుంచి కంపెనీ లెవెల్లో మీ పేరు ఉందంటే ఈరోజు సక్సెస్ కాదా? చెప్పండి, నిజమా కదా? కంపెనీ లెవెల్ చూపించుకుంటే మన కంపెనీ వెబ్సైట్లో ఉంటుంది. సపోజ్గా ఎగ్జాంపుల్గా సుధాకర్ సుధాకర్ ఏం సుధాకర్? పాటిబండి పాటిబండ సుధాకర్ ఉన్నాడు. మీ ఊరు అందరూ తెలుసా నీకు? నేను అందరూ గుర్తుపడతాను. మీ ఊరు అందరూ గుర్తుపడతాను. నేను పక్కూరోడు గుర్తుపడతారా? కొంతమంది ఆ పక్కూరోడు చెప్పలేము. అదే నిన్నైతే నేను నైట్ గుర్తుపడతాను లేదా? దాని ఎక్కడ హైదరాబాద్. నీదెక్కడ? గొట్టిపాడు. అంటే నీకు మీ ఊరు పక్కనే గుర్తుపడతలేరు, నీ విన్నాడంతో నేను గుర్తుపడుతున్నా అక్కడ హైదరాబాద్. కంపెనీ డైరెక్టర్ గుర్తుపడుతున్నాడు, నీ పేరు కంపెనీ డైరెక్టర్ దాంట్లో ఉంటుంది. హలో, నీ పేరు ఇంటి పక్కన ఉంటుందా? నీ పేరు ఇంటి పక్కన దగ్గర లేనప్పుడు కంపెనీ దగ్గర కంటే ప్రొడక్ట్ ఫీల్ అవ్వచ్చా లేదా? అవ్వచ్చా లేదా? కంపెనీ లెవెల్లో మీ పేరు ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రాయల్ డిన్నర్ అభిషేక్ బాబుజీ. సో మీకు రాయల్ డిన్నర్ కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి ఈసారి? అభిషేక్ తోటి నోవోటెల్ హోటల్ ఉంటుంది విజయవాడలో. హలో హలో, ప్రొవైడెడ్ బై నరేష్ గురుజీ. మీ అందరి కాంటెస్ట్ తోటి రాయల్ డిన్నర్ చేపిస్తుంది నరేష్ బాబుజీ. బిగ్ క్లాప్స్. హలో, రాయల్ డిన్నర్ తెలీదా గురించి? రాయల్ అంటే ఏంటి? డిన్నర్ లేదంటే మనం ఎక్కడో టాప్లో కూర్చుంటాం, పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాం, చల్లడ గాలి, ఇలా లైట్లు ఉంటాయి, అక్కడ దీపాలు ఉంటాయి, ఆ దీపాలను మంచిగా తింటాం, రాయల్గా ఉంటుంది. దాదాపు 30 రకాల ఐటమ్స్ ఉంటాయి. 4 రకాలు వేసుకుంటే నిన్న వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి మనం? ఒక కుండలు కట్టాలి. ఏం కట్టాలి? ఒక కుండలు కట్టాలి. అదే రాయల్ డిన్నర్ అంటే అంతేనా? అలా కాదు, 30 రకాల ఫుడ్ తింటాం అక్కడ. అదే తిన్నట్టు మ్యాటర్ కాదు, దిస్ ఫీల్ రాయల్ ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి అది కూడా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ కంటిన్యూ చెక్, ప్రతి వారం చెక్ వస్తుందా లేదా? సో కాంటెస్ట్ విన్నర్ పర్సన్ ఇవ్వండి ఒకసారి. ఎవరు మెసేజ్ ఉంటాయో విన్నర్ కదా, విన్నర్ పర్సన్ ఇవ్వండి. కొద్దిగా ఆలోచిస్తారు ఏమి టైం విన్నాము కదా. నీకు ప్రతి వారం చెక్ వచ్చిందా లేదా? నీకు వస్తుందా? చూడండి, విన్నర్ పర్సన్కి ప్రతి వారం చెక్ వస్తుంది. 5,000, 6,000, 10,000 చెక్ వస్తుంది. అది విన్నర్ పర్సన్కి రా. అంటే ఇప్పుడు వినడానికి ప్రయత్నం చేయాలా, విన్ అవ్వడానికి ప్రయత్నం చేయాలా?
ఎందుకంటే కంటిన్యూ చెక్ వస్తుంది కదా. సో కాబట్టి విన్ అవుతే కంటిన్యూ చెక్ కూడా వస్తుంది. కాబట్టి విన్ అవ్వడానికి ట్రై చేయాలి. సో ఫార్మాలిటీ కోసం బిజినెస్ చేయొద్దండి. సేఫ్ షాప్. థ్యాంక్ యూ. సో అదే విధంగా చూసుకుంటే ఆ టార్గెట్ విన్నర్స్ రికగ్నిషన్ ఉంటుంది. ఇంతకుముందు రికగ్నిషన్ చేసామో లేదా? ఇక్కడ కాదండి, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ రాబోతుంది. 2000 ప్లస్ టీమ్ ఉంటుంది. 2003 కూడా మనం తీసుకోబోతున్నాం. హలో 2000 పీపుల్స్ ముందు కూడా మీకు రికగ్నిషన్ జరగబోతుంది. అదే విధంగా చూసుకుంటే ఫారెన్ ట్రిప్ ఇయర్లీ 3 టైమ్స్ ఉంటుంది. ఉంటుందా లేదా? సో టైగర్ మన ఫారెన్ ఎప్పుడు వచ్చాం? మన ప్యారిస్ నవంబర్ వెళ్ళేసి వచ్చాం. మొన్న ఏప్రిల్ పోతున్నాం. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ లెక్కపెట్టండి. 2023 ఫస్ట్ ట్రిప్ వచ్చేసరికి ఫిబ్రవరిలో థాయిలాండ్ ట్రిప్. థాయిలాండ్లో బ్యాంకాక్ పట్టాల్సి ఉన్నది. నెక్స్ట్ తర్వాత మార్చి నెలలో ఒక నెల తర్వాత టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా మొత్తం టర్కీ రెండో దేశం. టర్కీ కపడోషియా కూడా మాది. సో నెక్స్ట్ అట్లానే నవంబర్లో ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్, మధ్యలో జర్మనీ వాటర్ ఫాల్. మూడు చూడండి రియల్ కనిపిస్తుందా లేదా? సో అర్థం చేసుకోండి. కాంటెస్ట్ ఉన్నటువంటి సంవత్సరానికి 3 సార్లు మనం ఫారెన్ అవ్వచ్చు. ఏమి కానీ వాళ్ళు రోజు అత్తారింటికి పోయి రావచ్చు. హలో ఎన్నికి పోయి రావచ్చు? అత్తారింటికి పోయి రావాలి. ఎందుకు? గారెలు, పూరీలు, చికెన్లు, మటన్లు, అంతేనా? అదే కావాలా? విన్నావా మరి? సో రెడీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ అదేంటా హై సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా జోష్గా ఉంటారు. ఆల్వేస్ జోష్గా ఉంటారు. ఉంటారా? ఉండనే ఉంటారు వాళ్ళు. ఎందుకు చెప్పానా? వాళ్ళు విన్నర్స్. వాళ్ళు తగ్గరు. సందేహం కూడా అంటే జూమ్ మీటింగ్లో 10 సార్లు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? నేను విన్నర్. నేను ఎవరిని? అదే జూమ్ మీటింగ్ విన్నిగా అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అర్థమవుతుందా? మరి విన్నావుదామా? కానీ రెడీయా? ఖాళీ రట్టుకో. ఈసారి ఖాళీ రట్టుకో. అనదలుచుకోలేను అనిపించుకోకండి. ఈసారి మీరు కాంటెస్ట్ విన్ కావాలనుకో మళ్ళీ వస్తా. ఈ ఫొటోస్ మొత్తం నా దగ్గర ఉంటాయి. లేపి మరి మిమ్మల్ని చేస్తారు. కష్టం విన్నవాళ్ళు. రెడీయా? ఎస్ రెడీ. నెక్స్ట్ అదే తీసుకుంటే మెయిన్ ఫోకస్. మనం కార్యం వినడానికి ఫోకస్ చేసామన్నమాట. లిస్ట్ ఏం చేయాలి? అందరూ చదవాలి. ఏం చేయాలి? లిస్ట్ రాపించాలి. సో నెక్స్ట్ అదే చూస్తే ఇన్విటేషన్ చేయించాలి. నెక్స్ట్ ప్లాన్ చెప్పాలి. నెక్స్ట్ ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి. 5. సో లిస్ట్ రాపిస్తాం, ప్లస్ ఇన్విటేషన్ చేపిస్తాం, అండ్ ప్లాన్ చెప్పిస్తాం, అండ్ ఫాలో అప్ చెప్పిస్తాం, అండ్ ఎఫ్ఐఆర్ చెప్పిస్తాం. ఇదే పనిని మనం రిపీటింగ్ చేస్తూ ఉండాలి. సేమ్ వర్క్ రిపీట్ చేస్తూ ఉండాలి. కానీ ఈ 5లో ఓడిపోవద్దు. గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ లిస్ట్ రాపించే విషయంలో నాది పడద్దు. వెళ్ళి ఆ పర్సన్ దగ్గర 10 గంటలకైనా సరే అతని లిస్టు మీరే రాయండి. మీరే రాయండి. అతను 15 ప్లాన్ చెప్పిన తర్వాత అతను ఆటోమేటిక్గా జోష్ వస్తుంది. 21 ప్లాన్ చెప్పించేస్తాడు. సో కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేయండి. అండ్ ఇన్విటేషన్ ఏంటి? ప్లాన్ చేయండి. ఒక్కొక్కరు పోవడానికి ప్లాన్ చెప్పడానికి. అండ్ ప్లాన్ చెప్పడానికి మీ సీనియర్స్ వస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి? ఫాలో అప్. నాకు ఇష్టమైన ఫాలో అప్. అది ఏమి ఇష్టమైనది? ఫాలో అప్. హలో జస్ట్ 10 నిమిషాలే. బోర్ వస్తుందా? వస్తుందంటే వాటర్ పట్టిస్తామంట. అలా వస్తుందా? నో. ఏం చేయాలి మనం? చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారు తెలుసా? లిస్ట్ రాపిస్తారు, ఇన్విటేషన్ చేపిస్తారు, ప్లాన్ చేపిస్తారు. ఇక్కడ ఫెయిల్యూర్ అవుతారు. చిన్నారా ఇక్కడ ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే గురుజీ ఆ పర్సన్ కట్టడు వేస్ట్ అని చెప్తే
నరేష్ గురించి బిజినెస్ ఉండేవాడు కాదు, నేను బిజినెస్ ఉండేవాడు కాదు, చిన్నరాజు సార్ బిజినెస్ ఉండేవాడు కాదు. ఈ రోజు గురించి 2 లక్షలు తీసుకుంటున్నాడు, నేను 2 లక్షలు తీసుకుంటున్నా, సార్ 1 లాక్ తీసుకుంటున్నాడు. అంటే ఓన్లీ ఫాలో. ఈ ఫాలో అప్ వస్తే చూడండి, ఈ రోజు మాధవ్ గురించి తెలుసు కదా, మాధవ్ కింద 1000 మంది డైమండ్స్ ఉన్నారు. మా గురించి సంవత్సరంలో ఫాలో అప్ చేశాం. సంవత్సరం మాధవ్ గురించి సంవత్సరం రాలే, బిజినెస్ నో అన్నాడు. ఈరోజు 1000+ డైమండ్స్ అయిపోయా. హలో హలో స్టాండప్. చలో పక్కోడు భుజం పట్టుకోండి, లేడీస్ పట్టుకోండి, జెంట్స్ పట్టుకోండి. అయ్యా భుజం భుజం పట్టుకోలేదు. రామిరెడ్డి సార్, జ్యోతికిరణ్ సార్ మీరు ఇద్దరు పట్టుకోండి. సో కాబట్టి ఈ ఫాలో చేయాలి, చేయగలరా? సో కాబట్టి ఏం చెప్తారంటే ఈ ఫాలో విషయంలో మాత్రం మర్చిపోకండి. వినండి, స్టోరీ చెప్తా. వికాస్ బాబు తెలుసుగా, ఆర్టీటీ ఫౌండర్ లేడు. ఆర్టీటీ జస్టిన్ మోహర్జీ ప్లాన్ చెప్పిన తర్వాత ఈ ప్లాన్ అచ్చావే మచ్చుకుంది, కంప్యూటర్ 2 లక్షలు ఇస్తుంది మచ్చుకుంది, సక్సెస్ ఉంది మంచిగుంది, కన్నా కొద్ది బిజినెస్. ఇక టైం చూసినట్టు ప్లాన్ ఎట్లుందంట, ఫాలో పెట్టుందంట, ప్రొడక్ట్స్ ఎలా ఉందంట, ఇన్కమ్ ఎలా ఉందంట, కానీ బిజినెస్ మాత్రం నాకు వద్దు అంటున్నాడు అంట. చూడండి ఎంత టాలెంట్ పర్సన్. సేఫ్గా మంచిగా ఆడుతున్నాడు, మంచిగా కావాలంటే ఏం చెప్తాడు, మంచిదని చెప్తాడు ఆయన. అని చెప్పొద్దంటే ఏం చెప్పాలి, నేను ముందే మంచిదని చెప్పాలి. అర్థమైంది చెప్పిన స్టోరీ? చెక్ రాదని అనుకో, అతను ఏం చెప్తాడు, చెక్ వచ్చి చూపిస్తాడు. చూపించండి ఏం చెప్పాలి, చెక్ వస్తుందని చెప్పాలి అని చెప్పి లాస్ట్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటాడంట. జస్టిన్ వాళ్ళు ఆల్రెడీ చూసిండట, చూసి ఏమైతే రోజు వికాస్ ఇంటి కూడా కూర్చుంది, ఆ ఇల్లు డోర్ ఆడుంది, గురిజీ కూర్చుంది. రోజు వాళ్ళ మేడము లేడని చెప్తుందంట, లోపల ఉన్నాడు లేడని చెప్తుందంట. ఒకరోజు వికాస్ గురించి పోయి చూసిండట జస్టిన్ గురించి, ఇక్కడ కూర్చున్నాడు, చెప్పులు ఉన్నాయి. చక్క వికాస్ గురించి పోయింది జస్టిన్ గురించి. ఆయన రమ్మానంటే లేడు అంట. సరే అని చెప్పి ఆడనే కూర్చున్నాడు, ఆ డోర్ పెట్టేస్తలేడు, తీనిస్తలేడు, ఆడనే కూర్చున్నాడు. వికాస్ గురించి బాత్రూమ్ ఉన్నాడు. ఏంటాడు, ఎంతసేపు ఉంటాడు, అరగంట, గంట, ఒక పూట, ఒక రోజా కూర్చున్నాడు. వాళ్ళ భార్య చెప్తుందంట, మేడం గురువాత ఉన్నాడు నువ్వు నా బయటగా వచ్చాడంట. అమ్మ ఏంద్ర బాగా యాక్చువల్గా మళ్ళీ వస్తుందంట మేడం, ఇలా పోయిందామంటే రాక మళ్ళీ చెప్తున్నాడంట. సో ఇక్కడే జరుగుతుంది. అప్పుడు అక్కడ వికాసం వచ్చి నీ 10,000 తీసుకురా బాబు, బిజినెస్ వద్దు, నువ్వు వద్దు, నాకు బాత్రూమ్ వద్దు తీసుకోవాలి. తర్వాత డీడీ ఇచ్చేసాడు, మళ్ళీ ఒప్పుకుంటాడా, అక్కడ ఫంక్షన్ రా అంటాడంట. కంట్రిబ్యూషన్ ఆయనకి రా అంటాడంట. వికాసం ఏమంటున్నాడు, నో నేను డీడీ దేదియా చూడతా అంటున్నాడు. నేను డీడీ ఇచ్చేసాడే వదిలేంటో, నేను వదిలేదు, నేను డ్యామేజ్ చేస్తానని చెప్పి ఎమ్మడు. ఇప్పుడు కాదంట వికాస్ గురించి ఇట్లా పోతుంది కదా, జెస్సీ గురించి వచ్చినాడంట, ఇట్లా మరెట్టున్నాడంట. పోయినా నిజం, స్టోరీ కాదు, నిజం. సో కాబట్టి నేను ఏం చెప్తానంటే ఎవరు ఇష్టంతో రాదు. వికాస్ తెలుసా, నరేష్ గురించి ఎన్నిసార్లు తప్పించుకున్నాడు, దగ్గర మస్తు తప్పించుకున్నాడు. నాకు తెలిసి నరేష్ గురించి వెళ్ళిపోతాడు, నేను ఆడిగా పోయిపోయాడు. అరే దండం సార్, మీకు వద్దు సార్, మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా బాధపడతాడు చెప్పేసి నన్ను 46 టైమ్స్ చేశాడు. ఎన్నిసార్లు? 46 టైమ్స్. మా ఫ్రెండ్కి నేను తిట్టాను, నువ్వు ఇంకోసారి మీ సార్ని తీసుకొచ్చినాడు నువ్వు కొడతా అని చెప్పినా. ఏమని చెప్పినా? అది మళ్ళీ తీసుకొచ్చినాడు. ఆ సార్ని కూడా ఏ మందికి రాదు,
వాడేమో సీను తీసుకొచ్చాడు సార్. అరే ఉన్నడే చెప్పినా కదా తీసుకురాకండి సార్ని. ఆ సార్ ఏం చేస్తాడు మళ్ళా సీను కూర్చో మన కంపెనీ 13 సంవత్సరాలు ముగ్గురు చేస్తే 4,500 ఇలా వారానికి 2 లక్షలు వస్తుంది. నా మైండ్ ఏముంది? నో, నా మైండ్ ఏముంది? ఏం చెప్తుంటున్నా? అవునా సార్ వాళ్ళు ఎంత వస్తుందా? 2 లక్షలు వస్తుందా? నా మైండ్ యాక్చువల్గా కట్టవద్దు. పోయేటోడు ఎవరు? మల్లయ్య గురుజీ. నెక్స్ట్ ఎవరు వచ్చినాడు? నికేష్ గురుజీ. మన బుక్ తీసినాడు సేఫ్ షాప్ కంపెనీ 9 సంవత్సరాలు ఉంది. ముగ్గురు చేస్తే బుల్సే డైమండ్ అయితే 2 లక్షలు. అవును సార్ కరెక్టే సార్. మళ్ళీ పోయేటోడు మళ్ళీ వచ్చినాడు ఎవరు? విజయ గురుజీ. సింపుల్ టైప్ ఇద్దరు వచ్చారు, సార్ వచ్చాడు. అట్ట 40 సార్లు వచ్చిండు. నాకు దిమాగ్ ఖరాబ్ అయింది. ముద్ర జీవిత ముద్ర నాయనా, అది వద్దే వద్దు. మీకు దండం, ఈ శేషకు దండం. ఏమన్నా సార్ మా ఫ్రెండ్కి పైసలు అడిగినా పొద్దున 7 గంటలకు వచ్చి తీసుకొని మళ్ళీ సార్ 5 గంటలకు ఫోన్ చేసిండు. రెడీ ఉండే పైసలు నాకు డౌట్ వచ్చింది. ఈయన పైసలు ఎత్తుకోబోతాడా అంటాడా? 7 గంటలకు చెప్తే 2 గంటల ముందే వచ్చిండే డౌట్ వచ్చింది. అయినా కానీ తరలే పోతే 10,000 నాకు మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుందా? ఇద్దరు పోలీసులు బాత్రూమ్ పోలీసులు షాప్ పోలీసులు అది 7 పోదామంటే తగ్గుతున్నారు. ఒక బేకరీ పోతాం అనుకో బట్ట ఆపుతాను. ఆ బేకరీలో బ్లాక్ సేఫ్ షాప్ బుల్సే 2 లక్షలు బేకరీలో. అది టిఫిన్ సెంటర్ పోయినాం అనుకో మళ్ళీ పేపర్ ఓపెన్ చేస్తారు సేఫ్ షాప్ బుల్సే బాగా భరించుకునే దండం నిజం చెప్తున్నా. డీడీ కట్టిన రోజు నిద్రపోయిన భయ్యా. ఒక్క 10 లక్షలు అప్పు తీసుకొని రాడండి. 10 నిజంగా 10 లక్షలు అప్పు అయినా అప్పుడే పడుతుంది సార్. ఇంక గట్టిగా అంటాడు. ఐపీ ఎప్పుడు అనుకో నా పైసలు పోతాను. నేను చెప్తున్నా అప్పుడు అయ్యా బుజ్జి కన్నా అంటారు. మీరేమంటున్నారు? ఏం పండిస్తలేరు, మాట్లాడిస్తలేరు. డైరెక్ట్ రావడం, కూర్చోవడం, ఓపెన్ చేయడం, తెలిసి రాయడం. అందరూ ఒకటి నేను డీడీ కట్టేసిన ప్రశాంత నిద్రపోయినా తెల్లదో మన గురించి మళ్ళా నీ డీడీ పడింది. ఎల్లుండి జెస్సీ గురించి వికాస్ గురించి వస్తున్నాడు, మీటింగ్ రాన్నాడు. సార్ సరిపోదా సార్? నేను సరిపోదా? ఇన్నిసార్లు ఇయ్యాను. తర్వాత ఏం చెప్పిండు? నేను ఆర్డర్ అని చెప్పేసి బిర్యానీ చెప్పిండు. ఆశ ముట్టించాడు. ఏమి డ్యూటీ పోయేటప్పుడు నెలకోసారి తింటాం బిర్యానీ. ఎవరికైనా ఆశ వస్తుంది. ఇప్పటికీ అమ్మకి బిర్యానీ అప్పట్లో నెలకోసారి తినడం గొప్ప. బిర్యానీ చెప్పిండు, అదని చెప్పిండు, ఇదని చెప్పిండు, మటన్ చికెన్ చెప్పిండు, అన్నీ చెప్పిండు. ఇక డ్యూటీ పని చేసినా ఆడిపోయినా. మీరు అంతా హాల్లో చూస్తారు కదా, నేను ముందు ఆడిపోయి చక్కగా పోయి చూసిన అన్నీ ఎంటీ ఉన్నాయి. సార్ ఫుడ్ ఏం పెట్టారంటే ఇంకా పెట్టలేరు అసలు. అవును ప్రెసిడెంట్ టిఫిన్ కూడా చేయలే గురించి తిందామని చెప్పేసి నాకు 12:30 గాడి పెడతారు. సరే గురించి అని చెప్పి నేను అనిపిస్తున్నా. నా పాలమంతా క్యాటరింగ్ ఉంది. ఏం పెడతారు, ఎక్కడ పెడతారు, ఇదే ఉంది. నాకేం అర్థమవుతలేదు. వస్తున్నారు, సూట్లు వేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, చేసేది దండలు వేస్తున్నారు, పూలు చదువుతున్నారు. నా పాలమంతా ఏడుంది ఇక్కడ. ఏమైనా కావాలి నాకు కావాల్సిందే. పోయి చూసిన బెండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ, చిక్కుడుకాయ, పప్పు, సాంబార్. సార్ నాకు ఏం చెప్పారు సార్ మీరు? ఇదే మోసం లేదు సార్ మీరు. తప్పుగా సార్. నేను డ్యూటీకి పోతే 200 వచ్చేస్తాను. నేను మొత్తం అన్యాయం చేసినావు సార్ అని మస్తు తిట్టిగా తిట్టి, సరే బెండకాయ ఉంది కదా చికెన్ అని అన్నాడు. అయిందా
గుర్తుకున్నాయిగా. తర్వాత డిస్ట్రీ గురించి ఇంకా వినిపించారు. వాళ్ళ ఇంటికి చూశారు, షాక్ అయ్యాడు. మాట్లాడుతున్నారు ఇది షాక్ అయ్యాడు. కొద్దిగా ఫుడ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మొత్తం బిజినెస్ మీకు వచ్చింది. థ్యాంక్స్ గాడ్ ఈరోజు 100 మంది మెంబర్స్ వచ్చారు. నేను ఏం చెప్తానంటే సేఫ్ షాప్ వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఇన్వెస్టర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు మనం స్కూల్కి పోయేటప్పుడు ఎన్నిసార్లు ఇంటికి వచ్చినాం? చిన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్కూల్ పోయినా మీరు వాళ్ళ అమ్మ ఏమిచ్చేది? చాక్లెట్. ఓ అమ్మ పో, ఆ చాక్లెట్ తినేసేది అక్కడ. మళ్ళీ ఏమిచ్చేది? మన బిస్కెట్. ఆ బిస్కెట్ తింటుంటే మన స్కూల్ పోయేది. అయిపోయి ఏం చేసేది? వచ్చేది. అట్లా ఒక 1 year 2 years 3 years అయితే ఏమైపోయారు? వాళ్ళే రెడీ అవ్వడం, వాళ్ళే జుట్టు వేసుకోవడం, వాళ్ళే డ్రెస్ వేసుకోవడం, వాళ్ళే బ్యాగ్ వేసుకోవడం, వాళ్ళే షూ వేసుకోవడం, వాళ్ళే డ్రెస్ కూడా వేసుకోవడం. టైంకి 10 నిమిషాల ముందే వెళ్ళిపోతారు స్కూల్కి. అంటే ఇంట్రెస్ట్ ఎవరు వెళ్ళలేరు, ఎవరు వెళ్ళారు. సో కాబట్టి బలవంతంగా సరే బిజినెస్ చేయండి, ఇంటికి వెళ్ళి ప్లాన్ చేయండి. డోంట్ వరీ, ఎవరు కూడా నో అంటారు, అందరు నో అంటారు. అభిషేక్ మాకు ఏమన్నాడు అనుకున్నావు? సార్ మేము ఎంబీఏ చేసాం సార్, ఈ బట్టలు అమ్ముకొని కారణం ఏమంటాడు? ఎంబీఏ చేసినాం, బట్టలు అమ్ముకొని కారణాడు. ఈరోజు అదే అభిషేక్ మావుడిది బిఎండబ్ల్యూ కారు డెలివరీ అంటే టైం దొరుకుతలేదు. హలో, అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా యువర్ కూడా ఫ్రీగా రాదు కాబట్టి సో ఈ రకంగా ఫాలో చేసుకోండి. సో ఫాలో చేసే విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. వాడికి ఏమైనా అనుకోండి, మన మైండ్ ఒకటే ఉండాలి. ఏం చేయాలి? డీడీ ఇస్తావా ఇవ్వవా? నువ్వేమని అనుకో, నా డీడీ కావాలి. 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 కావాలి అంటే కావాలంటే 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 అమ్మ జీవితం ఇదేనే అనుకో. పొద్దున చూసుంటా, పొద్దున చూసుకోడు. నేను చెప్తున్నా చూడు, ఈ రోజు సక్సెస్ చెప్తా. ఈ రోజు మీకు తిట్టుకోవచ్చేమో, కానీ ఒక రోజు బిఎండబ్ల్యూ కార్ తీసుకున్నప్పుడు మా దేవుడు అంటాడు. అంటాడా? సో కాబట్టి ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ వాల్యూ తెలియదు కాబట్టి వాళ్ళు అలా చెప్తుంటారు అనమాట. సో కాబట్టి ఈ ఫాలోఅప్ లో మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లాన్స్ ఎన్ని చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఫాలోఅప్ ఎంత చేసామని ఇంపార్టెంట్. సో కాబట్టి దీంట్లో రెడీ పెట్టుకోండి, రెడీ అవ్వండి. సో ఎవరైనా డీడీ రావాలి, ఏం చేయాలి? మీరు బ్యాంక్ ఓపెన్ చేయాలి. మన కంపెనీ సేఫ్ షాప్ ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది న్యూఢిల్లీ. ప్యాకేజ్ ఎంత? 12,000, 13,000, 15,000. ముగ్గురు చేసి ఎంత వస్తుంది? ఎప్పుడు డీడీ కడతాం? సమయమా ఇవ్వకుండా చివరిసారి ఫోన్ చేస్తాం. మళ్ళా ఆయన వస్తాడు ఇంటికి. మళ్ళా ఆయన వచ్చినాకో నేను 10,000 అడుగుతున్నా, ఆయన వస్తే 30,000 తీసుకుంటాడు. మళ్ళా అర్థమైందా? పిచ్చి అయిపోవాలి. సారం చేస్తే ఏం చేయాలి? పిచ్చి కొట్టాలి. కొంతమంది తిరుపతి కూడా వాళ్ళు గుండొట్టుకొని పిచ్చి చేయాలి. అర్థమైందా? జీవితం మీద విరక్తి రావాలి. నేను ఒకటే మాట చెప్తా, సేఫ్ షాప్ ప్లాన్ ఇదంత వరకు అదృష్టం అవుతుంది. తర్వాత ఆ జీవితం మొత్తం ఎవరు చెప్తా? తిండి ఉండదు, నిద్ర ఉండదు. తిండి తింటారని అసలు టైం లేకపోతే బాగుండేనేమో. సో చెప్తా చూడండి. సో కాబట్టి ఎవరికి కూడా డీడీ కట్టమని చెప్పి రాదు కాబట్టి వెళ్ళి చెప్పండి, ప్రాపర్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండ్ సో ఇలా ఉండండి. ఎప్పుడు కూడా మీరు లీడర్గా ఉండేటప్పుడు కూడా ఎప్పుడు ముందుగా ఉండండి. టీము ముందు కనేసి మీరు వెనక ఉండకుండా కాకుండా ఆల్వేస్ మీరు ముందు ఉండండి. ఎప్పుడైతే లీడర్షిప్ ఎప్పుడైతే క్వాలిటీస్ బయట ఉంటాయో మన టీం కూడా ప్రాపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈరోజు గ్యారెంటీ చిన్నారావు సార్ 40 మెంబర్స్ ఇలా వినిపించాడంటే ముందు నిలబడ్డారు. ఇలా ముందు నిలబడ్డాడు కాబట్టి 40 మెంబర్స్ వినిపించాడు. అవునా కదా? ఒకవేళ ఇదే మధ్యలో ఉంటే అయ్యేదా? నో. సో కాబట్టి ఇలా మీరు కూడా ఉండాలి. ఇది గ్యారెంటీ చిన్నారావు సార్ కాదు, గ్యారెంటీ శ్రీనివాసాలు కూడా అవుతారు, కూడా అవుతారు, స్వామిదాస్ కూడా అవుతారు, గోపిశ్రీ మేడం కూడా అవుతారు, సంజయ్ మేడం కూడా అవుతారు, అందరికీ అవుతారు.
లీలా మేడం కూడా అవుతుంది. అర్థమవుతుందా? ఇలా మెయింటైన్ చేస్తారా? మరి లీడర్షిప్ ఉంటుందా? ఇలా మెయింటైన్ చేయాలి. గ్రేట్. అలా అని చెప్పేసి చిన్న ఒకసారి పక్క కొట్టి వచ్చేస్తారు మళ్ళా ఓపెన్ చేయగలుగుతాను. ఓకేనా? గ్రేట్. సో టు బి టాప్ లీడర్స్ బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండ్ విత్ టీమ్. ఇలా ఇప్పుడు కూడా యూనిటీగా ఉండాలి మీ టీం అందరూ. కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, అనుకురాడవద్దు. బిజినెస్ లో అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ చాలా మంచిగా ఉండాలి, గుడ్గా ఉండాలి. అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలంటే బాండింగ్ ఫెవిక్లా ఉండాలి, ఫెవిక్లా ఉండాలి, అతుక్కపోవాలి. అలా ఉండాలి. ఒక మాట అన్నామంటే అయిపోవాలి, ఒక చేసామంటే అయిపోవాలి. ఎప్పుడైతే యూనిటీగా ఉంటుందో వాళ్ళ టీంలో గ్రోతింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది? గ్రోతింగ్. సో ఎవరి టీంలో అయితే ఇలా గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ టీంలో విక్టరీ కూడా జరుగుతుంది. విక్టరీలో ఎక్కువ రిజల్ట్ కూడా వస్తుంది. కానీ రెడీగా ఇది కమ్యూనికేషన్. కొంతమంది అప్లైన్ ఫోన్ చేస్తేనే డౌన్లైన్ మాట్లాడతారు, కొంతమంది డౌన్లైన్ ఫోన్ చేస్తేనే అప్లైన్ మాట్లాడతారు. నో, ఈరోజు నేను మెరికల్ లెవెల్ అండి, క్రౌన్ లెవెల్ కాబోతున్నాను. 100+ డైమండ్స్ ఉన్నారు. నా టాప్ 10కి నేను ఫోన్ చేసి పెడతాను మార్నింగ్. ఏ పొజిషన్ ఉన్నాను నేను టాప్ 20 టీంకి మార్నింగ్ 9 కల్లా ఫోన్ చేస్తాను, నైట్ 11 నుంచి 12 కల్లా ఫోన్ చేస్తాను. నా బాధ్యత అది. వాళ్ళు లేపరా ఆన్సర్ ఇస్తే పక్కన పెట్టేస్తే నా బాధ్యత ఏంటి? మాట్లాడడం. అలా మీరు కూడా మాట్లాడాలి. మాట్లాడి రెడీయా? సెంట్రల్ లీడర్స్ మాట్లాడి రెడీయా? ఎలక్ట్రిక్ రెడీయా? చిన్న రెడీయా? మేడం రెడీయా? డాక్టర్తో మాట్లాడాలి మీరు. మేడం మీరు రెడీయా? మేడం మీరు రెడీయా? అందరూ రెడీ అయిపోవాలి మీ టీంకి. సో ఇలా కమ్యూనికేషన్ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ బి ఏ టాప్ లీడర్. ఇలా టాప్ లీడర్ ఎప్పుడు కూడా ఫోకస్ చేస్తుండాలి, గ్రూప్ మీటింగ్ పెడుతుండాలి, సో హోమ్ మీటింగ్ పెడతా ఉండాలి. ఇలా హోమ్ మీటింగ్ పెట్టడం తోటి మంచిగా లిస్ట్ ప్రిపరేషన్ అవుతుంది అండ్ పెద్ద మోటివేషన్ కూడా అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా గ్రూప్ మీటింగ్ మనం పెట్టుకోవాలన్నమాట. టాప్ లీడ్ చేస్తున్న టీంని ఎప్పుడు టీం కోసం ఆలోచిస్తుండాలి, టీం కోసం ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఉంటుందో అలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే చూసుకుంటే కమ్యూనికేషన్ టీమ్ రెగ్యులర్లీ మీ టీంతో కంటిన్యూగా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అండ్ చూడండి, స్టార్ట్ గోల్స్ అప్ అండ్ డౌన్ అండ్ స్టార్ట్. చూడండి ఇక్కడ 2015 ఎలా ఉన్నాం చూడండి, కనిపిస్తుందా? రాజు మావుజీ, ఇక్కడ నేను కాల్ తీసుకున్నప్పుడు మావుజీ. ఈరోజు చూడండి నాకు స్వీట్ తినిపిస్తున్నాను ఐడెంటిటీ కార్డు తీసుకున్నప్పుడు. ఈరోజు చూసుకుంటే రాజు మావుజీ BMW కార్, చూసుకుంటే బెంచ్ కార్. కనిపిస్తుందా? This age old 28 years, this 30 years. లగ్జరీ కార్ ఓనర్స్ పక్కన పెడితే విల్లా ఓనర్స్ ఈరోజు 5 కోట్ల ఇల్లా, 5 కోట్ల విల్లా, ₹1 కోటి కార్, మ్యూచువల్ ఫండ్ లక్షలు ఉన్నాయి. చూసుకుంటే ప్రతి దాంట్లో స్టార్ అప్లైడ్. మా అప్లైడ్ ఏ ఇన్సల్ట్ చేస్తాడు అనమాట. మా ఏం చేస్తాడు. మా అప్లైడ్ ఏ వాచ్ కడితే నేను అదే వాచ్ కడతా. మా అప్లైడ్ ఏ షూ వేస్తే నేను అదే షూ కడతా. మా అప్లైడ్ ఏ టై కడితే అదే టై కడతా. ఇగో మా అప్లైడ్ బ్లాక్ తీసుకుంటాడు. యాక్చువల్గా డ్రీమ్ కలర్ రెడ్. మా అప్లైడ్ కడితే ఏం చెప్పాడు? బ్లాక్ తీసుకుంటున్నాడు, మార్చి బ్లాక్. ఓకే, చేస్తా అనమాట. ఇలా ఉండాలి. గ్రేట్ అప్లైన్స్ ఇలా ఉండాలి. ఇప్పుడు కూడా ఇండియా ఏ రోజు కూడా అండి. ఈరోజు మేము 10 years రన్నింగ్ జరుగుతుంది. ఏ చిన్న విషయంలో కొట్టాలి ఈరోజు ఎక్కడ క్లాస్ రాలేదు. ఎందుకు రాలేదంటే నేను మా గురించి చెప్పింది ఏ రోజు కూడా నేను నా వల్ల కాదని చెప్పలేదు. ప్రతి చెప్పి వెళ్ళిపోయాను. ఎంత యూనిట్గా ఉంటామంటే అంత యూనిట్గా ఉంటాను. సపోజ్ గురించి దగ్గరికి వెళ్ళాడు, ఏదో కొన్నాడు, గురించి కోసమే కొన్నాడు, నా కోసం తీసుకొస్తాడు. ఈరోజు ఏమంటాను డిస్కస్ బాండింగ్ అప్ అండ్ డౌన్ బాండింగ్ అలా ఉంది. కాబట్టి ఈరోజు గురించి ఏ అచీవ్మెంట్ వస్తుందో అది వస్తుంది. చూడండి 2015 స్టార్ట్ చేశాం. 2023 లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇలాంటి ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు కదా, ఈ వారం చెక్ రాకపోవచ్చేమో, దానికి బిల్డ్ కాకపోవచ్చు, కానీ 2028 2029 డ్యామేజ్ అయిపోతారు. ఇది గ్యారెంటీ. సో కావాలనుకుంటారన్నా నిజంగా మన గురించి కావాలంటే మీ దగ్గర డౌట్ ఉంది. ఓకేనా? డౌట్ ఉంటే బయట ఉంది చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రకంగా ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అరే వా క్యా దినా, కంగ్రాచులేషన్స్ మిస్టర్ నరేష్, BMW का బిగ్లాస్. సో యాక్చువల్గా ఈ మంత్ ఎగ్జామ్ రావాలి. వికాస్ మా గురించి బ్యాంకర్ ట్రిప్ ఉండడంతో టైం దొరకలేదు. వికాస్ మా టైం కోసం వెయిట్ చేస్తున్నాం. BMW X1 కార్ రాబోతుంది, ప్రీమియం కార్. 28 years, నరేష్కి 30 years. బట్ ఇలా చూసుకుంటే ఎంటెక్ స్టూడెంట్. వాళ్ళ ఫ్రెండ్స్ 20,000 30,000కి జాబ్ చేస్తున్నారు.
అదే నరేష్ BMW కారు రాబోతున్నారు. అయ్యో అదే విధంగా తీసుకుంటే ఎన్ని నచ్చిందని అనుకుంటున్నావు. మొన్న అంటున్నాడు గురించి నా పాస్పోర్ట్ అంతా ఫుల్ అయిపోయింది, కొత్త పాస్పోర్ట్ ఓపెన్ చేయాలి అంటున్నాడు. ఎంతమంది అంటే ఆ ఏజ్ ఎంతమంది అన్ని పాస్పోర్ట్ అయిపోతుంది బయట? ఏ ఇండియన్ స్టూడెంట్ అయిపోతుందండి బయట పాస్పోర్ట్? అర్థం చేసుకోండి. 20 lakhs కరోడ్ సంపాదిస్తున్నాడు. సో చూద్దాం మరొకసారి చిన్న వీడియో టైం చెప్పి చూడండి. BMW కార్ లగ్జరీ కార్ ఓనర్ రాబోతున్నా అంటే దాని పవర్ ఎందుకు అర్థం చేసుకోలేదు అసలు. సో అలాంటి కార్ ఎంతమంది కావాలి ఇక్కడ? మనం వచ్చినా తీసుకోకుండా ఒకటే కారు ఉంది, మీరు కొనుక్కొని కొత్తది. అర్థమైందా? నిజంగా చేయలేదు ఇక్కడ నాకు ఇచ్చే అంటే ఇక్కడ మళ్ళా అలా కొనుక్కున్నా కాదండి. ఓకేనా? సో చిన్నరావు డైమండ్ అయితే అవుతూ ఏ కార్ తీసుకుంటావు? రైట్ నేను చెప్తాను, రెడీగా ఉంటాను. ఓకేనా? రెడీ రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచిగా తీసుకుంటావా? టైగర్ ఏం చెప్తా కార్ లేదు, బ్రాండ్ బ్రాండ్ ఏం చెప్తా తీసుకుంటావు. చాలా రెడీగా ఉన్నా. మెసేజ్ పెన్ తీసుకుంటావా? రెడీ బిగ్ క్లాస్. సక్సెస్ఫుల్ పర్సన్ ఏమంటున్నాడు? తీసుకుంటా అంటాడు. ఫెయిల్యూర్ పర్సన్ గురుజీ గురుజీ ఆలోచించలేదు ఇంకా నేను అని ఆలోచించా అనేసాడు. అది అవుతా లేదా? సెకండరీ అవుతుంది, సెకండరీ. ఫస్ట్ ఏమంటున్నాడు? అయిపోతుంది. సో ఎవరికి రెడీయా? రైట్ నెక్స్ట్. సో ఛాంపియన్ డ్రీమ్స్ విన్ 50 days రన్నింగ్ గోల్డ్ అనమాట. సో 11 చిన్నారావు సార్ రూబీ లెవెల్ విన్ చేయించారు అనమాట. 40 టార్గెట్ అచీవర్స్. బిగ్ క్లాస్ ఒకసారి, బిగ్ క్లాస్. థ్యాంక్ యూ 40 members టార్గెట్ అచీవర్స్ అయ్యారు. 11 చిన్నారావు సార్ కంగ్రాచులేషన్స్ టైగర్. ఈసారి 200 తగ్గొద్దు. ఓకేనా? సో అదే విధంగా ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో నేను చేసిన థ్యాంక్ యూ చిన్నారావు సార్, నేను చేసిన పని పర్ఫెక్ట్ ఏమో, నేను చేసిన కరెక్ట్ అనుకున్నారేమో, కానీ ఇంకో కూడా టీం ఉందన్నమాట. తెలుసుకుందాం మరి. సో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ సో మన ముందుకు రాబోతున్నమాట గౌరీ ప్రసాద్ సార్ ఎమ్మెల్యే అనమాట. 58 members టార్గెట్ అచీవర్స్. హలో 58 మంది టార్గెట్ అచీవర్స్ ఎమ్మెల్యే గౌరీ సార్ గౌరీ ప్రసాద్ సార్ ఎమ్మెల్యే తాడపల్లి కూడా అనమాట. 58 members టార్గెట్ అచీవర్స్. 58 హలో 58 members టార్గెట్ అచీవర్స్. గౌరీ ప్రసాద్ ఎమ్మెల్యే. అరే మరి అక్కడ ఇట్లా అయినప్పుడు మరి మన టీం ఎందుకు అవుతారు? ఇట్లా క్వశ్చన్ ఆస్క్ యూ, క్వశ్చన్ చేసుకోండి. వాళ్ళ టీం అంతమంది విన్నర్స్ అయినప్పుడు మన టీం ఎందుకు గారు క్వశ్చన్ చేసుకోండి. ఒకసారి చేసుకుంటారా? చేసుకుంటారా? గౌరీ సార్ కోసం బిగ్ క్లాప్స్. చిన్న సార్ కోసం సార్ కొట్టండి. చిన్న తయారు చేసింది 40. హలో
అప్లైన్ లాగా పక్కన అప్లైన్ అచీవర్స్ కొట్టాల్సిందే, హార్డ్ వర్కర్స్ కొట్టాల్సిందే. సో గౌరీ సార్ కోసం బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అయ్యా. నెక్స్ట్ అదే లెవెల్ అంగా మోహన్ సార్ ఎంఆర్ లీడర్ అన్నమాట, 54 టాలెంట్ అచీవర్స్. బిగ్ క్లాస్ సార్ కోసం, బిగ్ క్లాస్. ఇది నాటింగ్ అన్నమాట. వెరీ గుడ్, సూపర్. మిస్టర్ అంగా మోహన్ సార్ కంగ్రాచులేషన్స్ అయ్యా, 54 అచీవర్స్ అన్నమాట. వెరీ గుడ్, గ్రేట్. ఒకసారి బిగ్ క్లాస్. గ్రేట్. అండ్ అదే విధంగా చూసుకుంటే మిస్టర్ కే రమేష్ సార్ రూబిల్ వాళ్ళు 51 మెంబర్స్ టాలెంట్ అచీవర్స్. కంగ్రాచులేషన్స్ అయ్యా, గ్రేట్. క్లాస్. చిన్న రాష్ట్ర కోసం కొట్టండి. కే రమేష్ సార్ ఇంకా ఓకే రమేష్ సార్ చాంపియన్ టీమ్ 50 డేస్ రన్నింగ్ అన్నమాట. 51 మెంబర్స్ నుంచి ఇచ్చాడు. కంగ్రాచులేషన్స్ ఇచ్చారు రమేష్ సార్. సో మన టీమే తక్కువ కాదండి, మన టీమే తక్కువ కాదు, వీళ్ళ టీం ఎక్కువ కాదన్నమాట. సో వీళ్ళ టీంలో కొద్దిగా అచీవర్స్ ఎక్కువ ఉన్నారు, కానీ నెక్స్ట్ టైం మన టీమే అచీవర్స్ ఎక్కువ ఉండాలి. వీళ్ళకన్నా మన టీమే టాప్ లో ఉండాలి. చిన్నారా సార్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్. చిన్నారా ఒక్కడే కాదు, ఇంతమంది చిన్నారాలు ఉన్నారు ఇక్కడ. గ్రేట్, సూపర్. అండ్ విన్నర్ ట్రోఫీ సెలబ్రేషన్ చూద్దాం ఒకసారి. ఆ టీం ఎలా జరిగింది చూడండి లాస్ట్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఉందన్నమాట విన్నర్ ట్రోఫీ అన్నమాట. సో చూద్దాం చిన్నగా. नहीं जाता